ఫస్ట్లీ అసలు చైనా అనగానే వాళ్ళ గవర్నమెంట్ గురించి ఒక క్లారిటీ కావాలి మా అందరికి. మన గవర్నమెంట్కి వాళ్ళ గవర్నమెంట్కి తేడా ఏంటి? ఏం చెప్పినా కానీ అన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. దానివల్ల చాలా మంది మనోభావాలు కూడా దెబ్బతినవచ్చు. నా ఛానల్ ప్రతి ఒక్కరు నాకు కమెంట్ పెట్టేది ఏంటంటే నేను దేశద్రోహి అని పెడతాను. మనకంటే ఒక 1 year తర్వాత వచ్చి ఉంటుంది వాళ్ళకి స్వాతంత్రం. yes. మనల్ని ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు పాలించారో వాళ్ళు కూడా జపనీస్ వాళ్ళు పాలించారని చెప్పి. అవును. మరి మనము వాళ్ళు ఎట్ ఏ టైం 1 year గ్యాప్, మనమే ఇంకా ముందున్నాం కదా. ఇప్పుడు పర్టికులర్ పార్టీ గురించి నేను మాట్లాడితే బాగుండదు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్తాను. సో చైనా గవర్నమెంట్ గురించి మీరు చాలా మటుకు వినే ఉంటారు, కమ్యూనిస్ట్ కంట్రీ అని. ఎస్. సో కానీ వాళ్ళ లాజికల్గా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే కమ్యూనిస్ట్ కాదు, క్యాపిటలిస్ట్ కంట్రీ. యుఎస్తో కూడా కంపేర్ చేసుకునే కెపాసిటీ వాళ్ళు. జాకీ చాన్ పేరు మీరు వినండి. జాకీ చాన్ వరల్డ్ ఫేమస్ యాక్టర్ కదా ఆయన. ఈ కెన్ ఇన్ఫ్లుయెన్స్. సో వాళ్ళ కొడుకు జేసీ అని ఆ పేరు, వీడ్ అంటే గంజాయితో ఒకసారి దొరికాడు. వాడు దొరికితే వాడిని తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 నెలలు బొక్కలు పెట్టారు. నేను మీ దేశానికి రానని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడంటే మీరు నార్మల్ ఉన్న జనాల పరిస్థితి ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించారు. అక్కడ ఉండే జనానికి ఎప్పుడు ప్రాబ్లం ఉండదా? ఏ లీడర్ అయినా మనం క్వశ్చన్ చేయొచ్చు, మనకు ఆ హక్కు దమ్ము ధైర్యం మనకు ఉంది అని చెప్పేసి అనుకుంటాం. ప్రాక్టికల్ గా అది జరుగుతుంది. ఇక్కడ రోడ్ బాగలేదు అని చెప్పేసి మీరు క్వశ్చన్ చూపించండి వాడికి, వాడు విత్ ఇన్ 24 hours ఆ రోడ్ ఫిక్స్ కాలేదు అనుకోండి, వాడికి ఉంటుంది ఇంకా ఆ పర్టికులర్ లోకల్ పాములు, జర్రులు, తేళ్లు, బొద్దింకలు ఏం దొరికినా తింటారు వాళ్ళు. మనకన్నా అంటే మన అదృష్టం ఏంటంటే మన దేశం అన్నపూర్ణ దేశం అన్నమాట. ఫుడ్ గురించి మనకి ఎప్పుడు క్రైసిస్ రాలేదు ఇక్కడ. వాళ్ళు ఏంటంటే పురుగులు, కప్పలు అవన్నీ ఏది దొరుకుతుందో తినేస్తూ ఉంటారు. వర్జిన్ బాయ్ ఎగ్స్ అని ఒక ఫుడ్ ఉంటది, చిన్న పిల్లల టాయిలెట్ లో ఏదో ఎగ్స్ వేసి ఇది చేసి ఆల్మోస్ట్ 70 రూపాయలు ఏమి ఉంటుంది అనుకుంటా. దానిలో కూడా కోడి పిల్ల ఉంటుంది గుడ్డులో. ఆ పిల్ల తినేస్తారని మాత్రం చెప్పకండి. తింటారు మేడం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం కంపేర్ చేసుకోగలమా ఇండియా టు చైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రీ భోజనం పెట్టే కాన్సెప్ట్ అనే మన గవర్నమెంట్ వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మిడ్ డే మీల్స్ పెడుతున్నాం కాబట్టి పిల్లలు స్కూల్కి వస్తారు మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లీడర్స్ ని చెప్పులుసుకొని పోతారు. ఏంటి సోర్స్? ఇది క్యాపిటలిస్ట్ కంట్రీ కదా మేడం. నేను మీకు బియర్ గురించి ఒక వీడియో చేశాను, మీరు చూస్తే షాక్ అవుతారు. బియర్ క్యాన్స్ కొని నా బండి కడిగాను నేను. ఫిష్లు ఇచ్చేసి నువ్వు ఫ్రీ రేషన్ ఇచ్చేసి నువ్వు జబ్బలు తెచ్చుకుంటా అంటే అది తప్పంట. నేను 5% విక్టమ్ కార్డ్ అని మేడం, అది చాలా డేంజర్ మేడం మన సొసైటీకి. ఇంకొకటి ఏంటంటే శాటిలైట్స్ కూడా కనిపించకుండా శవాల్ని దాచిపెట్టే సిచ్యువేషన్ ఉండింది కోవిడ్ వచ్చినప్పుడు చైనాలో అని చెప్పేసి విన్నాం. ఇట్ ఈస్ వెరీ రిస్కీ అనమాట. అది చెప్పాలంటే నాకు కూడా కొంచెం భయంగా ఉంది. సో ఐ కెనాట్ లెఫ్ట్ ఓవర్ ఉమెన్ అసలు అదేం సిస్టమ్, అసలు ఎలా వర్క్ అవుతుంది అది? అంటే ఆడపిల్లలు ఉన్న తండ్రులకైతే దురదృష్టం అనుకోవాలి. వాళ్ళు కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలి. చైనాలో అలా కాదు, చైనాలో రివర్స్ అన్నమాట. అబ్బాయిలు కట్నం ఇస్తారు, అబ్బాయి కట్నాలు ఇస్తారు. ఎంత వాళ్ళు ఒక పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు అది డిపెండింగ్ ఆన్ ది స్టేటస్ మేడం. అసలు చైనాకి ఇండియాతో పోలిస్తే ఏ ఒక్క విషయంలోనూ ఇండియా బెటర్ గా లేదంటారా? ప్రతి ఒక్క విషయంలో మన దగ్గర ఉన్నంత స్కిల్స్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. హార్డ్ వర్కింగ్ యంగ్స్టర్స్ ఉన్నారు మన దగ్గర. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా చైనా గురించి మనలో చాలా మందికి నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళు ఏదేదో తింటారు, మనకి శత్రు దేశం, మనకి వాళ్ళకి పడదు, మనకి వాళ్ళకి యుద్ధాలు జరుగుతుంటాయని. కానీ చైనా గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఈ మధ్యకాలంలో నేను బాగా అర్థం చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్ ఎలా ఉంటుంది, ఎంత ఫ్రీగా వదిలేస్తారు, మనకి వాళ్ళకి అసలు తేడా ఏంటి, వాళ్ళు ఎందుకు 40 years ముందున్నారు మనకంటే. అంటే ప్రతి డెవలప్మెంట్లో మనం చూస్తే వాళ్ళకంటే చాలా బ్యాక్లో ఉన్నాం, పడిపోయాం అన్నట్టు అంటుంటారు. అసలు చైనా గురించి చాలా డౌట్స్ ఉండిపోయాయి అనమాట. సో చైనాలో ఉండి వచ్చిన మన ఇండియన్ పర్సన్ అయితే క్లారిటీ ఇవ్వగలరనే విషయం మీ అందరికి కూడా తెలుసు. వినోద్ బ్లాగ్స్ ఫ్రమ్ చైనా చాలా ఇయర్స్ నుంచి చైనాలో ఉంటున్నారు. ఈ మధ్యలోనే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వచ్చారనమాట. సో వినోద్ గారిని తీసుకొచ్చేసాను. మనకున్న చాలా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. వచ్చేయండి. హలో అండి. హలో మేడం, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో వినోద్ గారు, ఫస్ట్లీ అసలు చైనా అనగానే వాళ్ళ గవర్నమెంట్ గురించి ఒక క్లారిటీ కావాలి మా అందరికి. మన గవర్నమెంట్కి వాళ్ళ గవర్నమెంట్కి తేడా ఏంటి? బేసిక్గా అసలు ఫ్రీడమ్ ఉండదు, అది హిట్లర్ ప్రపంచం లాంటిది ఒక చైనా ప్రపంచం కూడా అంటుంటారు. అవును. ఎలా ఉంటుంది వాళ్ళ గవర్నమెంట్?
నేనైతే హార్ట్ఫుల్గా చెప్తాను మేడం. సో ఏం చెప్పినా కానీ అన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. ఓకే. సో దానివల్ల చాలా మంది మనోభావాలు కూడా దెబ్బతినొచ్చు. ఎందుకంటే నేను ఫ్యాక్ట్స్ మాట్లాడతాను కాబట్టి. ఎందుకంటే నా ఛానల్ ప్రతి ఒక్కరు నాకు కమెంట్ పెట్టేది ఏంటంటే నేను దేశద్రోహి అని పెడతాను, ముద్దు పేరుతో నన్ను పిలుచుకుంటుంటారు. సో ఓకే, అది వాళ్ళ వెల్ విషయం, నేనేం చేయలేను దాని గురించి. ఓకే. సో చైనా గవర్నమెంట్ గురించి మీరు చాలా మటుకు వినే ఉంటారు, కమ్యూనిస్ట్ కంట్రీ అని చెప్పి. సో కానీ వాళ్ళ లాజికల్గా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే కమ్యూనిస్ట్ కాదు, క్యాపిటలిస్ట్ కంట్రీ. అది క్యాపిటలిస్ట్. ప్రపంచం మొత్తంలో వాళ్ళు క్యాపిటలిస్ట్ లాగా ఫీల్ అవుతారు. మీన్స్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, ఆర్మీ వైజ్ చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఈవెన్ యుఎస్తో కూడా కంపేర్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉందన్నమాట. యుఎస్తోని, మనతో కూడా కాదు, మనతో కాదు. వాళ్ళు, నేను చెప్పాలంటే ఫ్రాంక్గా మనని అసలు ఆల్మోస్ట్ నెగ్లిజెన్సిబుల్గా చూస్తారండి వాళ్ళు. దే విల్ నాట్ ఈవెన్ కంపేర్. ఓకే. అంటే ఇండియన్స్ కి రెస్పెక్ట్, మనం నైబర్స్ లాగానే ఫీల్ అవుతారు, అంతేగాని వీళ్ళు మనకి కాంపిటేటర్ అనేసి కానీ ఎనిమీ అని వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఎనిమీ కానీ వాళ్ళ కాంపిటేటర్ ఏంటంటే వాళ్ళు యూఎస్తో కంపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే చైనాని చూసి ఏదో దుష్మన్ లాగా ఉంటుంది, ఎనిమీస్ వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అది రాంగ్ అని నేను అనుకుంటా. ఎందుకంటే మనం పక్కన ఉన్నప్పుడు మనం ఇంకా చాలా క్లోజ్గా ఉండాలి. పాపులేషన్ వైజ్ చూస్తే ప్రపంచం మొత్తంలో 40% ఆఫ్ ద పాపులేషన్ మన చైనా, ఇండియాలోనే ఉన్నారు. కాబట్టి మనం ఎంత క్లోజ్గా ఉంటే అంత మంచిది అనమాట. సో ఈ మొత్తం మన భూదేశానికి, మీన్స్ ప్రపంచానికి. అంటే మనమే గొడవలు పడుకుంటాం. అది మొత్తం పొలిటికల్ ఎజెండా. అది నా ఇమాజినేషన్లో నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ గురించి మీరు అడిగారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ మన గవర్నమెంట్ నేను కంపేర్ చేస్తాను అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ నేను కంపేర్ చేస్తాను ఆయన, కానీ మీకే అర్థమై ఉంటుంది. నేను ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను. పొలిటికల్గా మీరైతే రీసెంట్గా న్యూస్ ఛానల్స్లో చూసుంటే క్యాబినెట్ మినిస్టర్స్ చైనాలో మెయిన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆల్మోస్ట్ మట్టిలో కలిపేస్తారు. వాళ్ళు 53 కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుందండి. 53 రూపీస్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు బేసిక్ ఏంటంటే ఊరేయడము, జైల్లో పెట్టడం, ఆ కాన్సెప్ట్ అని వాళ్ళు రన్ అవ్వరు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 53 అంటే మన ఇండియన్ కరెన్సీలో నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. 9mm బుల్లెట్ కాస్ట్ వచ్చి 53 రూపీస్ ఉంటుంది. నేను ఇమాజినేషన్ అంటే 5.3 RMB వాల్యూ చేస్తే 53 కాన్సెప్ట్ అని ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే తీసుకొచ్చి బుర్రలో బొక్క పెట్టేసి ఆల్మోస్ట్ వాడిని భూమిలో కలిపేస్తారు అనమాట. అది వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్గా జరిగింది. ఎందుకంటే వీళ్ళు లంచాలు తీసుకోవడం వల్ల అలా పండబెట్టేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేయండి, క్యాబినెట్ మినిస్టర్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే నార్మల్ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మనం బేసిక్ ఏంటంటే జనాల మీద మనం సర్వేలెన్స్ పెడతాం మన గవర్నమెంట్ వాళ్ళు, కానీ అక్కడ అట్లా ఉండదు. సెంట్రల్ మీన్స్ గవర్నమెంట్, బీజింగ్ గవర్నమెంట్ అనేది వాళ్ళ గవర్నమెంట్ ఉన్న స్టాఫ్ మొత్తం ప్రపంచం మీన్స్ వాళ్ళ చైనాలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద వీళ్ళు సర్వేలెన్స్ చాలా పెడతారు అనమాట. చాలా కరప్షన్ అనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఉండదు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరైనా కరప్షన్ తీసుకున్నారంటే భయపడతారు, చాలా భయపడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిష్మెంట్స్ అలా కాన్సెప్ట్ అనేది ఉండదు అనమాట. తీసుకెళ్ళి డైరెక్ట్ బొక్కలు కూర్చోబెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఏమవుతుంది, మాక్సిమం మనం ఫైన్ కడతామో లేకుంటే మన బండి సీజుకొని వెళ్తారు. వాళ్ళ దగ్గర అట్లాంటిది ఉండదు. బండి సీజ్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. వాడిని డైరెక్ట్ తీసుకెళ్ళి 15 రోజులు జైల్లో కూర్చోబెడతారు. వాడిని 15 days జస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. ఎవడు వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఇప్పుడు ఇన్ కేసు మీకు నాకు ఆ పొలిటీషియన్ తెలుసు, నాకు ఈ లీడర్ తెలుసు, మన దగ్గర ఎగురుతుంటాం కదా, అక్కడ అట్లా ఏముండదు అనమాట. ఎవడన్నా కానీ తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. సో వాళ్ళ రూలింగ్ అనేది మీకు తెలిసిందే, ఫిక్స్డ్ లీడర్. అదే కదా, షీ జిన్పింగ్ ఫిక్స్డ్ లీడర్ అన్నమాట. ఆయన చనిపోయే వరకు ఆయనే ఉంటాడు. ఆయన వెళ్తే తప్ప ఇంకొకరిని ఎంచుకోలేరు. ఎవరు ఎంచుకుంటారు అసలు? వాళ్ళకి ప్రజలు ఎంచుకోరు. సిసిపి పార్టీ అని ఒక గ్రూప్ ఉంటుంది మేడం. వాళ్ళు ఇంతకు ముందు యాక్చువల్లీ నేను చెప్పేది అరౌండ్ 15 years బ్యాక్ అట్లా ఎంచుకునే వాళ్ళు లీడర్ని. ఇప్పుడు అది ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి షీ జిన్పింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆయన ఫిక్స్డ్. ఇంకా ఆయన చనిపోయేంత వరకు ఇంకా ఎవరు చేంజ్ చేసేది ఉండదు. ఆయన కంట్రోల్లో ఆల్మోస్ట్ వచ్చేసింది. యాక్చువల్లీ అంటే ఆయన పాస్ట్ చూస్తే కూడా మనకి కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అర్థమవుతాయి. సిసిపి పార్టీలో జాయిన్ అవ్వాలంటే వాడు చాలా క్వాలిఫైడ్ ఉండాలి. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, రిటర్న్ ఎగ్జామ్స్. రిటర్న్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయితే ఆ సిసిపి పార్టీలో వాడు వెళ్తాడు అనమాట. మన దగ్గర ఉండవు కదా అట్లాంటి ఎగ్జామ్స్. మన దగ్గర మీకు తెలిసిందే కదా మేడం, ఆల్మోస్ట్ చాలా గొప్ప లీడర్స్, ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్, పెద్ద ఇన్స్టిట్యూట్స్ నడిపే వెల్ ఎడ్యుకేటెడ్ లీడర్స్ ఉన్నారు మన దగ్గర అట్లా. సో వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే సిసిపి పార్టీ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది ప్రతి ఒక్క విషయంలో. గవర్నమెంట్ ఆఫీషియల్స్లో నేను ఇంతకుముందు చెప్పాను కదా లంచాల కేసులో. ఇప్పుడు మనము యాక్చువల్ ప్రతి ఒక్క దగ్గర లోకల్ పార్టీ ఆఫీసెస్ ఎట్లా ఉంటాయో సిసిపి పార్టీ ఆఫీసెస్ కూడా ఉంటాయి అక్కడ. ప్రతి ఒక్క ప్రావిన్స్లో కానీ డిస్ట్రిక్ట్ ఏరియాస్లో కూడా ఉంటాయి. మనం డైరెక్ట్గా వెళ్ళి మనం కంప్లైంట్ చేయొచ్చు. ఈ సర్టన్ ఆఫీసర్ మన దగ్గర ఇంత లంచం డిమాండ్ చేశాడు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఫర్దర్గా తీసుకెళ్తారు అనమాట. అంటే మన లోకల్ లీడర్ లాగా అనమాట అతను.
అట్లా ఉంటుంది అన్నమాట వాళ్ళ దగ్గర కాన్సెప్ట్. అంటే బేసిక్ గా ఫ్రీడమ్ ఉండదు అంటారు కదా, అవును. అక్కడ ఉండే జనానికి ఎప్పుడు ప్రాబ్లం ఉండదా? ఫ్రీడమ్ లేదు ఏం మీరు చెప్పండి చేయాలనుకున్నా మేడం, ఫ్రీడమ్ అంటే మీరేమనుకుంటున్నారు మీ మనకి కాన్సెప్ట్? ఇక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. గవర్నమెంట్ పెట్టిన రూల్సే ఫాలో అవ్వాలి అట్లా ఏం ఉండదు మనకి. మనం ఏమనుకుంటే ప్రజాపాలన కదా ఇక్కడ సాగుతుంది బేసిక్ గా, ప్రజల కొరకు ప్రజల కోసం ప్రజల చేత పాలించబడుతుంది అని చెప్పి మనకు ఉంటుంది. ఓకే. అక్కడ అలా ఎందుకు ఉండదు? అక్కడ అది లేదు అనేది అక్కడ ఉండే జనానికి ప్రాబ్లం కాదా అని. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనము ఫ్రీడమ్ డెమోక్రసీ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటాం, మనం ఏ లీడర్ అయినా మనం క్వశ్చన్ చేయొచ్చు, మనకు ఆ హక్కు దమ్ము ధైర్యం మనకు ఉంది అని చెప్పేసి అనుకుంటాం. ప్రాక్టికల్గా అది జరుగుతుంది ఇక్కడ? మీరు చెప్పండి, జరుగుతా? అంటే మరీ ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే అట్లీస్ట్ మాట్లాడగలం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంది మేడం, మీ ఇంటి దగ్గర ఒక రోడ్ ప్రాబ్లం వచ్చింది, దానికి అన్ని గుంతలు ఉన్నాయి, మీరు 1 month 2 months నుంచి చూస్తూ ఉన్నారు. మీరు ఒకసారి హైలైట్ చేశారు, ఇక్కడ రోడ్డు మీద గుంతలు ఉన్నాయి, మీన్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు, లోకల్ లీడర్ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, ఇదేంటి అని చెప్పి మీరు అంటారు. దాని తర్వాత ఏమవుతుంది మీ పొజిషన్? అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఉంటారు కదా, అంటే టెర్రరిస్ట్ల కన్నా డేంజర్ క్యాండిడేట్లు కొంతమంది బతుకుతూ ఉంటారు. ఎవరు వెనకాల పారాసైట్స్ లాగా పొలిటీషియన్ లీడర్ వెనకాల తిరుగుతుంటారు, వాళ్ళు చాలా డేంజర్. లీడర్ పాప నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యే ఎంపీఓ వాళ్ళు ఇన్వాల్వ్ కారేమో పర్సనల్, కానీ వాడు వెనకాల ఉన్న చెంచాగాలు ఉంటారు చూడండి, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. వాడు డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తాడు, మీ ఇంటికి వచ్చి మీకు వాళ్ళని క్వశ్చన్ అడుగుతారు, అంటే ప్రపంచం మీన్స్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదు, మీ ఒక్కరికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటాడు. మీరు తలతికి ఏమైనా సమాధానం చెప్పారనుకోండి, అదేంటి మేము ట్యాక్సీలు కడుతున్నాము అది అని చెప్పేసి అంటే మిమ్మల్ని ఊరుకుంటారు, 2 పీకుతారు గట్టిగా. పీకిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మీరు క్వశ్చన్ చేయాలంటే కూడా భయం వేస్తుంది మీకు. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు సిచ్యువేషన్ మన ఇండియాలో. మనం వీడియోస్ అయితే చేస్తాం కదా ఇన్స్టాగ్రామ్ లోనో సోషల్ మీడియాలోనో, మాకు ఇది ప్రాబ్లం ఉంది అని చైనాలో చేస్తారు మేడం. ఓకే, చైనాలో ఇంకా టిక్ టాక్ లో వాళ్ళు మెన్షన్ చేస్తారు, కొన్ని ఛానల్స్ ఉంటాయి పర్టికులర్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గవర్నమెంట్ ఛాలెంజ్ చేయొచ్చు డైరెక్ట్ గా, ఇక్కడ రోడ్ బాగలేదు అని చెప్పేసి మీరు క్వశ్చన్ చూపించండి వాడికి, వాడు విత్ ఇన్ 24 hours ఆ రోడ్ ఫిక్స్ కాలేదు అనుకోండి, వాడికి ఉంటుంది ఇంకా ఆ పర్టికులర్ లోకల్ గవర్నమెంట్ అఫీషియల్ ఉంటారు కదా, వాడికి ఉంటుంది ప్రాబ్లం. మరి ఫ్రీడమ్ లేదని ఎందుకంటే అదే కదా ప్రాబ్లం. ప్రాక్టికల్ గా మనం చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే తంతారు, అక్కడ క్వశ్చన్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు, గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తుంది. అది ఇక్కడ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారా మీరు? నేను కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాను కావాలంటే, నా ఛానల్ మీరు ఉండే చూడండి. వాళ్ళ లోకల్ పీపుల్ ఉంటారు కదా, టిక్ టాక్స్ మనం జనరల్గా చేస్తాం కదా ఫనీ వీడియోస్, అట్లా వాళ్ళు గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తూ చేస్తారనమాట. ఇక్కడ రోడ్ బాగాలేదు, ఇక్కడ చెట్లు ఎక్కువ పెరిగిపోయాయి, ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ జనాలకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు, రోడ్ మెజర్మెంట్స్ చూపించి. ఈ రోడ్ చూడండి ఎంత వచ్చింది, ఈ స్కై మీన్స్ ఫుట్ వాక్ ఎంత ఉండాలి అది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అది కరెక్షన్ అయిపోతాయి, ఇమీడియట్గా కరెక్షన్ అయిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను తిరుపతి నుంచి వచ్చాడు మొన్న రీసెంట్లీ 2 months బ్యాక్. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం కొంచెం అక్కడ ఐస్ ఫామ్ అవుతుంది మేడం, చాలా కోల్డ్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఐస్ ఫామ్ అవడం వల్ల డ్రైనేజ్ మూత దగ్గర కొంచెం గుంతలాగా పడి ఆయన స్కిడ్ అయి పడిపోయాడు అనమాట బైక్ నుంచి. దెబ్బేం తగలేదు, స్కిడ్ అయి పడ్డాడు బైక్ పై నుంచి. పడితే నేను చూసాను, నెక్స్ట్ డే ఫోటో తీసుకొని మనకు ఛానల్లో ఉంటుంది ఆప్షన్, మంచి గ్రూప్లో పెట్టామన్నమాట, ఇట్లా చూడండి అని చెప్పేసి. నెక్స్ట్ డే పోయి చూస్తే ఆయన మొత్తం దాన్ని మంచి సెట్ చేసి సిమెంట్ వేసి అన్ని వేసి పెట్టారు క్లియర్గా. అలా ఉంటుంది రెస్పాన్స్. మరి ఎందుకని ఈ పేరు వచ్చింది ఫ్రీడమ్ ఉండదు అని చెప్పి? అదే నాకు ఇప్పటికి కూడా అదే డౌట్ వస్తుందంట, ఫ్రీడమ్ అంటే యాక్చువల్లీ ఏంటి అని. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ మీకు 24 hours నేను వాటర్ ఇస్తున్నాను, 24 hours నేను కరెంట్ ఇస్తున్నాను, నువ్వు జాబ్ చేసుకోవడానికి నీకు ఆపర్చునిటీస్ ఎన్నో ఇచ్చాను, కోకళ్ళలో నువ్వు బిజినెస్ చేసుకుంటావా అంటే నీకు ఆపర్చునిటీ ఇచ్చాను, నేను లోన్ ఇస్తాను నీకు, సబ్సిడీస్లో నీకు మిషనరీ పర్చేస్ చేసి నీకు ఇస్తాను, ఫ్రీగా రెంట్ లేకుండా ఆల్మోస్ట్ 2-3 years వరకు నీకు ఆపర్చునిటీ పెట్టుకోవాలి. మీన్స్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి కదా జోన్స్, అట్లాంటి దాంట్లో నీకు ఫ్యాక్టరీ లొకేషన్ ఇస్తాను, మిషనరీలో సబ్సిడీ ఇచ్చి నేను పర్చేస్ చేపిస్తాను, నీకు అది అమ్ముకోవడానికి ప్లాట్ఫామ్ని పెద్ద ప్లాట్ఫామ్స్ నేను క్రియేట్ చేశాను. మేము ఉండే ఫుతేన్ యూబూలో ఫుతేన్ అనే ఒక మార్కెట్ ఉంది మేడం, ఆల్మోస్ట్ 8 kilometers రేడియస్లో దగ్గర 1,00,000 షాపులు ఉంటాయి. దాంట్లో 1,00,000 షాపులలో ఆల్మోస్ట్ ఫ్యాక్టరీస్ అవుట్లెట్స్ ఉంటాయి అనమాట. అవి వాళ్ళు ప్రపంచం మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే నాకు తెలిసినంత వరకు మన వాళ్ళకి తెలిసే ఉంటుంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి. సో ప్రపంచం మొత్తంలో వచ్చి జనాలు అక్కడ పర్చేస్ చేసుకొని పోతారు. ఆ రేంజ్లో నీకు బిజినెస్ ఆపర్చునిటీ నేను ఇస్తాను. షిప్పింగ్ చేయడానికి నీకు ప్రాబ్లం ఉండదు. పెద్ద హైవే రోడ్స్ నీకు కట్టాను, నీకు ట్రక్ ఆపర్చునిటీస్ ఇచ్చాను. షిప్పింగ్ మీన్స్ షిప్పింగ్ ఏజెంట్స్ ఉంటారు కదా, అక్కడ చాలా కోకొల్లలో ఉంటారు. ఏ ప్రపంచాన్ని ఎక్కడైనా పోయి నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకో, అమ్ముకో అని చెప్పేసి. జనాల దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి అమ్ముకునే అవసరం లేదు, జనాలు వచ్చి నీ దగ్గర పర్చేస్ చేసుకుంటారు. ఆ ఆపర్చునిటీస్ నేను నీకు క్రియేట్ చేసి ఇచ్చాను, నువ్వు చేయగలుగుతావా అంటే డెఫినెట్లీ నేను చేస్తా అంటాడు. వాడికి ఆపర్చునిటీ ఏముంది? ఇంకా ఫ్రీడమ్ అని అంటాం. ఇక్కడ మనం రోడ్ మీద కూర్చొని బీర్ తాగుదామంటే పోలీసు వాళ్ళు వచ్చి మక్కలు ఎరగొడతారు. అక్కడ అట్లా ఏముండదు. నువ్వు రోడ్ మీద కూర్చొని బీర్ తాగు, నిన్ను క్వశ్చన్ చేయడు. ఇక్కడ
మనకి స్పెషల్లీ వైన్ షాప్స్ అనేది ఉంటుంది, కాన్సెప్ట్ ఉంది అక్కడ. అట్లా కాదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ షాప్ అన్నా చూడు, ఏ ప్రొవిజన్ ఏ షాప్ ప్రొఫెషనల్ షాప్లో నీకు దొరుకుతుంది మందు తాగడానికి. నిన్ను క్వశ్చన్ చెయ్యడు. నువ్వు ఎన్ని సిగరెట్లన్నా తాగు, ఏ రెస్టారెంట్ కన్నా పోయి సిగరెట్ తాగు, నేను క్వశ్చన్ చెయ్యడు. అలా ఉంటుంది పరిస్థితి అక్కడ. ఓకే. ఫ్రీడమ్ అని చెప్పి మనం అనుకుంటాం. బట్ చైనా మనకంటే 40-50 ఇయర్స్ ముందుందా అని నేను ఇంటర్వ్యూ ముందు అడిగితే అంతకంటే ఇంకా ఎవో ఉంది అన్నారు మీరు. అవును మేడం. 40-50 ఇయర్స్ డెవలప్మెంట్లో మనకంటే ముందుంది అనగానే మనకంటే ఒక 1 ఇయర్ తర్వాత వచ్చి ఉంటుంది వాళ్ళకి స్వాతంత్రము. మనల్ని ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు పాలించారో వాళ్ళు కూడా జపనీస్ వాళ్ళు పాలించారని చెప్పేసి. మరి మనము వాళ్ళు ఎట్ ఏ టైం 1 ఇయర్ గ్యాప్, మనమే ఇంకా ముందున్నాం కదా, మరి వాళ్ళు ఎందుకు అంత ఫాస్ట్ గా అలా డెవలప్ అయిపోయారు, మనం ఇంకా ఎందుకు డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోయాము? ఓకే, మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్లీ ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏమొచ్చిందంటే మేడం, మన ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఏంటంటే లైసెన్స్ రాజా అని ఒక కాన్సెప్ట్ నడిచింది. ఇప్పుడు పర్టికులర్ పార్టీ గురించి నేను మాట్లాడితే బాగుండదు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్తా. వాళ్ళు మనకన్నా అంటే మన అదృష్టం ఏంటంటే మన దేశం అన్నపూర్ణ దేశం అనమాట. ఫుడ్ గురించి మనకి ఎప్పుడు క్రైసిస్ రాలేదు ఇక్కడ, కాబట్టి మనకైతే ప్రాబ్లం ఫేస్ చేయలేదు. కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఫుడ్ క్రైసిస్ చాలా ఉంటాయి. వాళ్ళ క్లైమేట్ చాలా దారుణంగా పడిపోతూ ఉంటాయి. మైనస్ టెంపరేచర్ వెళ్ళిపోవడం వల్ల, ఐస్ ఫామ్ అవడం వల్ల వాళ్ళకి ఫార్మింగ్ అనేది జరగకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే పురుగులు, కప్పలు అవన్నీ ఏది దొరుకుతుందో అది తినేస్తూ ఉంటారు. అది చాలా మంది అనుకుంటారు చైనా వాళ్ళు అన్ని తినేస్తారు అని చెప్పేసి. అది కరెక్టే, తింటారు. తిని అట్లా అలవాటు అయిపోయింది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఏం దొరకక. బిగినింగ్ లో ఫుడ్ అలా ఉండేది, వాళ్ళకి దొరకక తిని అట్లా అలవాటు చేస్తున్నారు వాళ్ళు అట్లా. కానీ మనకు అట్లా ఆ దురదృష్టం లేదు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ బేసిక్గా తెలుసు, మన దగ్గర ఏంటంటే ఫిష్ ఫ్రీగా ఇవ్వడం మనకు కాన్సెప్ట్. అంటే పుకట్ బిచ్చం అని నేను ఒక బేసిక్ వర్డింగ్ నేను యూజ్ చేస్తాను, పుకట్ బిచ్చం కాన్సెప్ట్ అనేసి. అంటే ఫ్రీ స్కీమ్స్, నీకు నేను పెన్షన్ ఇస్తాను, రైస్ ఇస్తాను, ఆ బంధు ఇస్తాను, ఈ బంధు ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే వీళ్ళు 5% విక్టమ్ కార్డ్ అని ఒకటి ప్లే చేసి 5% బిలో పావర్టీ ఉన్న జనాలను చూపిస్తూ వీళ్ళు కుప్పలు తెప్పలుగా డబ్బులు దొబ్బుతూ ఉంటారు. అది ప్రతి ఒక్కరికి తెలుసు, అది ఎవరు పాయింట్అవుట్ చేసి మాట్లాడలేరు దాని గురించి. చైనాలో అట్లాంటి కాన్సెప్ట్ ఉండదు మేడం. ఫ్రీ అనేది ఒకటి, నీకు ఎక్కడ ఫ్రీగా ఏది దొరకదు, ఏదన్నా ఫ్రీగా దొరకదు. వాళ్ళు ఏంటంటే ఫిష్ ఎట్లా పట్టాలో నేర్పిస్తారు. నీకు ఫిష్ పట్టడానికి నీకు గాలం కావాలా, నీకు అది నీకు కొనిస్తా. నీకు ఫిష్ పట్టడానికి నీకు టాలెంట్ కావాలా, స్కిల్స్ కావాలా, నీకు నేర్పిస్తా. నువ్వు పట్టుకొని బతుకు. నువ్వు 10 పట్టుకుంటావా, దాంట్లో నుంచి ట్యాక్స్ ఒకటి మాకు 2 పే చేయి. అలా ఆ స్కిల్స్ అట్లా డెవలప్ చేస్తారు వాళ్ళని. అంటే అప్పటి నుంచి ఫస్ట్ నుంచి అలా చేసుకుంటారు. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే, అరే బాబు నువ్వు కష్టపడకరా, నేను ఉన్నా కదా, నువ్వు టెన్షన్ పడకు, నేను 10 మందిని కొట్టానా, నీకు ఫిష్లు తీసుకొచ్చి నీకు పెడతాను ఫ్రీగా. ఫిష్లు ఇవ్వడం అలవాటు చేస్తారు. మన జనాలకు కూడా అదే అలవాటు అయింది, ఫ్రీ రేషన్. మన గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆలోచించట్లేదు మేడం. ఏమనంటే ఫ్రీగా ఫిష్లు ఇస్తున్నాం జనాలకి, కష్టపడడం అలవాటు చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు అనుకోండి, నేను యాక్సెప్ట్ చేస్తాను 5% విక్టమ్ కార్డ్ అని నేను చెప్పాను చూడండి. 5% విక్టమ్ కార్డ్ అంటే రియల్గా జెన్యున్గా రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇట్స్ రియల్లీ నీడెడ్ కాబట్టి. కానీ ఆ 5% విక్టమ్ కార్డ్ వాళ్ళని చూపించి రిమైనింగ్ 95% వాళ్ళు ఉంటారు చూడండి, ఎకరాలు వేల ఎకరాలు ఉన్న కూడా తీసుకుంటారు. రీసెంట్గా ఒక పొలిటీషియన్ చెప్పాడు, ఆయనే చెప్పాడు డైరెక్ట్గా, నాకు 45 కోట్ల నాకు రైతు బంధు వస్తుంది అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. అంత ల్యాండ్ ఉంది నాకు, అంత రైతు బంధు వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు చూడండి. అది మన గవర్నమెంట్ సిగ్గుచేటు అంటారు దాన్ని. నేను చెప్తున్నాను ప్రాక్టికల్గా, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ట్యాక్సులు డబ్బులు కలెక్ట్ చేసేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి నువ్వు కలెక్ట్ చేస్తున్నావు ట్యాక్సులు, అంతేగాని జనాలకి పుక్కట్ల బిచ్చం వేసేసి నీకు ఇది ఇస్తాను, నీకు ఫ్రీగా అది ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు చూడు, దానికి సిగ్గుశరం ఉండాలి ఫస్ట్. మనం ఇలా ఇవ్వడమే మనకు మైనస్ అయింది, వాళ్ళు అలా ఇవ్వరు కాబట్టి నేను ప్లస్ అవుతుంది. ఎందుకంటే జనాలకి కష్టపడి బతకాలి, అలవాటు చేసుకోవాలి, అది వాళ్ళకి క్లిక్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర మనం ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకున్నాం అనుకోండి, అది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ రన్ చేస్తుంది ఫండింగ్ ఇచ్చి. గవర్నమెంట్ స్కూల్స్ ఫండింగ్ ఇచ్చి గవర్నమెంట్ రన్ చేస్తుంది. చైనాలో అట్లా ఫ్రీగా ఉండదు. గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్ అవన్నీ డిఫరెంట్ పార్ట్. దీని గురించి మీకు తర్వాత చెప్తాను. అది ఫ్రీయే, మొత్తం పర్ఫెక్ట్లీ ఫ్రీ. అది ఎడ్యుకేషన్, దాని గురించి మనం తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడతాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏంటంటే బేసిక్గా ఒక పేషెంట్ పోతాడు, ఆయన ఫీలింగ్ ఏముంటుంది ఒక పేషెంట్ది, అంటే నేను ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను కాబట్టి ఇదేదో వాళ్ళు మన జాలి పడి నావి చేస్తున్నారు అని ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది. వాడు ఎలా ఫీల్, డాక్టర్ ఎలా ఫీల్ అవుతారంటే అరే ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తున్నాను కాబట్టి మన ఇష్టం, మన యాటిట్యూడ్, మన మూడ్ బట్టి మనం ట్రీట్మెంట్ చేద్దామని ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. కానీ చైనాలో అట్లా ఉండదు అన్నమాట. చైనాలో ఏంటంటే నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోకూడదు, ఫ్రీగా వాడు ట్రీట్మెంట్ నీకు చేయడు. సొసైటీ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటిది.
నెలకి 50 రూపాయలు 100 రూపాయలు వాళ్ళు కడుతూ ఉంటారు లైఫ్ టైం. నెలకి కడుతూ వాళ్ళ ఫండింగ్ అనేది అకామిలేట్ అవుతూ ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఆల్మోస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ నేను వీడియో చేస్తాను, మీరు చూస్తే సర్ప్రైజ్ అవుతారు. మన కార్పొరేట్ హాస్పిటల్ మనం కంపేర్ చేయలేము అనమాట. ఆ రేంజ్లో ఉంటాయి హాస్పిటల్స్ వాళ్ళు ఏంటంటే పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పేషెంట్స్ కూడా డిమాండ్ చేయొచ్చు, అరే భయ్ నేను ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, సొసైటీ ఇన్సూరెన్స్, నువ్వు ట్రీట్మెంట్ నాకు చేయాలి పర్ఫెక్ట్గా, నువ్వు ఇగ్నోర్ చేస్తావా, నేను నెగ్లెక్ట్ చేస్తానా. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి మీకు తెలిసిందే. దాంట్లోకి వెళ్ళే నార్మల్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అయితే వెళ్తారంటే ఆల్మోస్ట్ చచ్చే బయటకు వస్తారు వాళ్ళు. నేను చూసాను ప్రాక్టికల్గా. గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, అమ్మో ఆ పరిస్థితి, ఆ లొకాలిటీ మనం అసలు కంపేర్ చేయలేము మేడం. ఫండింగ్ డబ్బుల గవర్నమెంట్ ఇస్తుందా అంటే ఇస్తుంది, అన్ని కోట్ల డబ్బులు ఇచ్చినా కానీ ఆ కండిషన్లు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది ఎవరు ఎక్కడెక్కడ ఎంతెంత మింగుతున్నారు. బట్ అక్కడ మీరు అన్నట్టు అన్ని పెట్టుకోవడానికి వాళ్ళే సదుపాయం కల్పిస్తారు అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే నేను ఇస్తాను నీకు ఫండ్స్, నువ్వు బిజినెస్ పెట్టుకో, నువ్వు సపోర్ట్ చేసుకో, నాకు ట్యాక్స్ కట్టు అని చెప్పేసి ప్రతిదానికి అలానే జరుగుతుంది కదా అక్కడ. ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు బిజినెస్ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళే సపోర్ట్ చేస్తారు. మన దగ్గర అలా ఉండదు కదా. ఇప్పుడు మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్స్టర్ ఉన్నాడు, బీటెక్ మన దగ్గర పాస్ అయ్యాడు, వాడు వెళ్ళేసి ఏదైనా బ్యాంకర్ అప్రోచ్ అయ్యాడు అనుకోండి, నాకు లోన్ కావాలండి, నాకు ఈ ఐడియా ఉంది, నేను బిజినెస్ చేస్తాను అంటే మన దగ్గర చేస్తారా? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. తాకట్టుకి లోన్ పెట్టాలంటే మనకు కావాలి, కొలాటరల్ చేయాలి, మీ ఇల్లు పేపర్లు పెట్టండి, మీ అమ్మి నగలు తీసుకురండి, అప్పుడు ఇస్తాను నీకు లోన్ అని చెప్పేసి అంటారు. అక్కడ పీపుల్స్ బ్యాంక్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, నువ్వు ఎడ్యుకేషన్ నీది కంప్లీట్ అయింది, నాకు లోన్ కావాలి, ఈ బిజినెస్ కాన్సెప్ట్ నాది, నీది పెట్టుకుంటాను ఫ్యాక్టరీ అని చెప్పేసి అంటే వాడు అక్కడికి అప్రోచ్ అవుతాడు. వాళ్ళ పేరెంట్స్ క్రెడిట్ హిస్టరీ చూడడం కానీ, వీడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చూసి వీడికి లోన్ అప్రూవ్ చేస్తారు. వాడికి ఏమేమి కావాలో అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నువ్వు ఫ్యాక్టరీ రన్ చేసుకోవాలి, నీ క్రెడిటబిలిటీ అనేది నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి కదా మేడం. ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ నువ్వు తయారు చేసావు, నీకు అమ్మే కెపాసిటీ ఉంది, నువ్వు పోయి ఎక్కడో మార్కెటింగ్ చేసి అమ్ముకునే కెపాసిటీ అవసరం లేదు అక్కడ. చైనాలో అంటే ప్రపంచంలో ఉన్న జనాలు అందరూ వచ్చి నీ దగ్గర వచ్చి పర్చేస్ చేసుకుంటారు కాబట్టి నీకు అంత ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్లో క్వాలిటీ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, ఇంగ్లీష్ మాట్లాడే స్కిల్ ఉంది. చైనాలో అంత లేదు మేడం, ఇంగ్లీష్ మాట్లాడలేరు వాళ్ళు, పొట్టకోస్తే అక్రమ ముక్క ఇంగ్లీష్ రాదు. వాళ్ళ దగ్గర డీల్ చేయడానికి ఎవరెవరు వస్తారు, అంత యూఎస్ క్లయింట్స్, లండన్ క్లయింట్స్, నెదర్లాండ్ క్లయింట్స్. ఆ క్లయింట్స్ వచ్చి వీళ్ళతో మాట్లాడుకుంటారు, వీళ్ళతో బతలాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర వేరే దగ్గర నుంచి తీసుకోవడానికి ఆపర్చునిటీ లేదు కదా. అండ్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఇష్టపడరు. స్కూల్స్లో కూడా నేర్పించరు, వాళ్ళకి అవసరం లేదంటారు మేడం. వాళ్ళ దగ్గరికి అందరు రావాలి, అంతే. ఆ కాన్సెప్టే వాళ్ళది. ఇంగ్లీష్ నేర్చుకుని మేము అందరినీ వెల్కమ్ చేసి వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడతాం అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మనకు ప్రోడక్ట్ అవసరం ఉంది మేడం, మనం వెళ్ళి మనం కొనుక్కుంటాం కదా. వాళ్ళకి ఇప్పుడు నువ్వు కొనుక్కోకపోతే నీలాంటి 10 మంది వస్తారు మా దగ్గర కొనడానికి అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. అది వాళ్ళ ఓవర్ ప్రౌడ్నెస్ అనుకోవాలా, ఇంకా మా ప్యూర్ లాంగ్వేజ్ మాట్లాడిన బల్బ్ అనుకోవాలంటే ఎస్ బల్బే. ఆ బలుపుకు వాళ్ళ దగ్గర రీజన్ ఉంది, ఆన్సర్ ఉంటుంది. గవర్నమెంట్తో అక్కడ ఉన్న ప్రజలకి అసలు ప్రాబ్లమే లేదు. అదే నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్ నేను క్లియర్ చేశాను కదా, 24 hours వాటర్ ఇస్తున్నాను, 24 hours కరెంట్ ఇస్తాను, నీకు బిజినెస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తున్నాను, జాబ్ చేసుకోవడానికి కోకలర్ ఆపర్చునిటీ ఇస్తున్నాను, ఇంకా నీకేం ప్రాబ్లం ఉంటుంది అని అంటారు. ఓకే, క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, అసలు అవసరమే ఉండదు కాబట్టి ప్రాబ్లం ఉండదు. అది మనకి తప్పుగా అర్థం చేసుకునేలాగా, అంటే వాళ్ళంతా హిట్లర్ లాగా పాలిస్తారు, ఆయన చెప్పిందే జరుగుద్ది అన్నట్టు. అట్లా మన జస్ట్ సైకలాజికల్ ఫీలింగ్ అంతే మేడం. హిట్లర్ లాగా పాలిస్తారంటే హిట్లర్ లాగా ఏం చేస్తారు వాళ్ళని? ఇప్పుడు కిమ్ జాంగ్ యూన్ లాగా పోయి షూట్ చేసి చంపేస్తా అంటే కాదు కదా. మీకు ఫ్రీడమ్ లేదంటే చాలా చాలా ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ చైనాలో. నేను మీరు ఫీమేల్ కాబట్టి నేను చెప్పలేను, కానీ యూ హ్యావ్ లాట్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, యాంపుల్ నెంబర్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. మీకు కొంచెం స్కిల్ ఉంది, కొంచెం క్వాలిటీ మీన్స్ కొంచెం ఎడ్యుకేషన్ ఉంది, మీ లైఫ్ లగ్జరీస్ లైఫ్ లీడ్ చేయొచ్చు అక్కడ. ప్రతి ఒక్కళ్ళకి యూ కెన్ నాట్ ఈవెన్ కంపేర్, అన్ని లగ్జరీస్ కార్సే ఉంటాయి వాళ్ళ దగ్గర. వాడి క్వాలిటీ వాడి క్వాలిఫికేషన్ చూస్తే అంత చాలా తక్కువ ఉంటుంది మనం కంపేర్ చేసి చూసుకుంటే, మన స్కిల్కి కంపేర్ చేసి చూసుకుంటే. మనం ఇంగ్లీష్లో మాట్లాడగలము, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనం చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మన గవర్నమెంట్ ప్రాబ్లం అట్లాంటిది. ఓకే, సో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, చైనాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ పిల్లలకి స్కూల్స్ ఎలా ఉంటాయి అని? మేడం ఇది ఏంటంటే వీళ్ళది రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ అని నేను చెప్తాను. అంటే నాకు అర్థమైనంత వరకు రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ లాంటిది అనమాట. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది మేడం, 5 kilometers 3 kilometers రేడియస్, దాన్ని డెవలప్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి హై క్లాస్ హై స్టాండర్డ్స్ ఉన్న గవర్నమెంట్ స్కూల్ అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఏమి ఇస్తారంటే ఆ 5 kilometers రేడియస్లో ఎవరెవరు ఇల్లులు ఉంటాయో వాళ్ళకి దాంట్లో అడ్మిషన్ ఇస్తారు అన్నమాట ఫ్రీగా.
చైనాలో ఎడ్యుకేషన్ ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. అవునా? మొత్తం ఫ్రీయే. ఓకే. నువ్వు ఎంతైనా చదువు. వాళ్ళు ఏంటంటే ఫిల్టర్ చేసిన ప్రాసెస్ ఉంటుంది మేడం. మీ క్వాలిటీని బట్టి వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. టీచర్స్ వాళ్ళు అక్కడ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారన్నమాట. నీ ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏం సంగతి వాళ్ళు అక్కడ నుంచే చేస్తారు. ఎడ్యుకేషన్ చైల్డ్హుడ్ నుంచే చేసుకుంటూ వస్తారన్నమాట, ఫ్రమ్ ది స్కూల్ లెవెల్ నుంచి. సో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి కమర్షియలైజ్ చేసి పెట్టారు మేడం. ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి 6 years 7 years వచ్చే వరకు వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్లో ఉంటారు. 7 years తర్వాత ఆల్మోస్ట్ 6th class వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే స్కూల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. పిల్లలు హాస్టల్స్లో ఉండి చదువుకోవాలి, మేల్ ఫీమేల్ అయినా కానీ హాస్టల్స్లో ఉండే చదువుకోవాలి. దాని గురించి లాజిక్ నేను అడిగితే వాళ్ళు నాకు ఏం చెప్పారంటే షాకింగ్ లాజిక్ అనిపించింది నాకు. అక్కడ ఏంటంటే వైఫ్ హస్బెండ్ వర్క్ చేస్తారు రెవెన్యూ జనరేట్ చేయడానికి, పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి అదొక పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. వీళ్ళని కంట్రోల్ చేయాలి, వీళ్ళ టిఫిన్ బాక్స్ పెట్టాలి, మళ్ళీ వాళ్ళని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి. ఆ హెడేక్ అంతా మీకు వద్దు, ఆ హెడేక్ మొత్తం గవర్నమెంట్ తీసుకుంటుంది. పిల్లలకి మీకు ఎడ్యుకేషన్ ఇస్తాము, ఫ్రీ ఫుడ్ ఇస్తాము, స్కూల్లో పెడతాము, హాస్టల్స్లో ఉంటారు, మీకు సండే వచ్చి మీరు తీసుకెళ్ళండి పిల్లలని, మీ వర్క్ డిస్టర్బెన్స్ కాకూడదు అనేసి ఆ కాన్సెప్ట్ అని ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే స్టూడెంట్స్ గురించి నేను చెప్తాను. మన దగ్గర చైల్డ్హుడ్ దాని ఏమంటారు చైల్డ్ లేబర్ అనే కాన్సెప్ట్ ఉంది. చిన్నపిల్లలు పని చేయకూడదు అని చెప్పే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ అక్కడ అట్లా కాదు. వాళ్ళ హాలిడేస్ కూడా ఏ లెవెల్లో డిజైన్ చేస్తారంటే వాళ్ళు ప్రపంచం మొత్తంలో ఒక పీక్ సీజన్ ఉంటుంది మేడం. డిసెంబర్ క్రిస్మస్ సీజన్ ఉంటుంది, అది చాలా పీక్ సీజన్ అనమాట. వాళ్ళ బిజినెస్ కాన్సెప్ట్లో ఏంటంటే వాళ్ళకి ప్యాకింగ్ చేయడానికి కావాలంటే రెవెన్యూ మీన్స్ లేబర్ కావాలి. సో వీళ్ళు ఏం చేశారంటే జూన్ జూలైలో 1 month లీవ్ ఇస్తారు పిల్లలకి, స్కూల్ హాలిడేస్. ఈ పిల్లలందరూ ఏం చేస్తారంటే ఈ వేర్ హౌజెస్లలో చిన్న చిన్న ఫ్యాక్టరీస్లలో ప్యాకింగ్స్ దాంట్లో పోయి పని చేసుకుంటారు అన్నమాట, వర్క్ చేస్తారు. నేను మా కంపెనీ వేర్ హౌస్లో నేను చూస్తాను కదా, జూన్ జూలై రాగానే చిన్నపిల్లలు వస్తారు, మంచి ఆల్మోస్ట్ 8 years 9 years 10 years పిల్లలు వచ్చి అక్కడ కూర్చొని ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేసుకుంటే 50 నుంచి 60 వేల రూపాయలు ఆ పర్టికులర్ 25 daysలో రెవెన్యూ జనరేట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అలా రెవెన్యూ జనరేట్ చేస్తారు అనమాట. వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఆలోచించే విధానం ఏంటంటే వాళ్ళకి పీక్ సీజన్ అంటే డిసెంబర్ వరకు స్టాక్ వెళ్ళిపోవాలంటే వాళ్ళు జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఎక్స్పోర్ట్ చేసేయాలి. సో ఇక్కడంతా ప్యాకింగ్ అయిపోతుంది జూలై వరకు. వీళ్ళు ఏంటంటే మొత్తం ఫస్ట్ మార్చి నుంచి జూన్ వరకు ఏమేమి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ప్రోడక్ట్స్ అన్ని వేర్ హౌస్కి గోడౌన్స్కి వచ్చేస్తాయి. జూన్ జూలైలో మొత్తం ప్యాకింగ్ చేసేస్తారు, సెప్టెంబర్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేస్తారు. దాని తర్వాత ఏంటంటే నవంబర్ నుంచి వాళ్ళు సేల్ చేసుకొని స్టార్ట్ చేస్తారు అనమాట. ఆ కాన్సెప్ట్ వీళ్ళు చేస్తారన్నమాట. ఫ్యామిలీనే అట్లా ఆ లెవెల్లో డిజైన్ చేసి పెట్టారు వీళ్ళు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం కంపేర్ చేసుకోగలమా ఇండియా టు చైనా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని కంపేర్ చేసుకోవడం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ అబ్సల్యూట్లీ రాంగ్ అని నేనే అంటాను. ఎందుకంటే మన దగ్గర తెలుసు కదా మేడం, గవర్నమెంట్ స్కూల్స్ మన దగ్గర ఉన్నంత దారుణంగా మీన్స్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ అన్నా కానీ డబ్బులు స్పెండ్ చేసి బయట పిల్లల్ని చదివించాలని అనుకోవడం మేడం. ప్రాక్టికల్గా మన గవర్నమెంట్ స్కూల్సే మంచిగా ఉంటాయి. మనము చిన్న చిన్న విషయాలకి మనం సంకలు గుద్దుకుంటూ ఉంటాం. అరే ఆ CEO అక్కడ ఆ కంపెనీ CEO మనవాడే, ఈ కంపెనీ CEO మనవాడే అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, కాదనట్లే. కానీ ఆ పర్టికులర్గా ఆ లెవెల్ ఆఫ్ పీపుల్ని మనం ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాము అంటే దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. గవర్నమెంట్ స్కూల్స్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయంటే నాట్ ఎట్ ఆల్ ప్రాక్టికల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే కాదని చెప్పి నేను అనుకుంటాను. మన గవర్నమెంట్ వాళ్ళు జబ్బలు తరుచుకునేది ఏంటంటే మేము పిల్లలకు ఫ్రీ భోజనం పెడతామని చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రీ భోజనం పెట్టే కాన్సెప్ట్లోనే మన గవర్నమెంట్ వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్ ఫ్రీ భోజనం గురించి పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా, మీరు ఆ థాట్ ప్రాసెస్లో ఎందుకు ఆలోచిస్తున్నారు? అంతే కదా మేడం. ఇప్పుడు మేము ఫ్రీ భోజనం పెడుతున్నాం కాబట్టి పిల్లలు స్కూల్కి వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు చూడండి. కొంతమంది లీడర్స్ మిడ్ డే మీల్స్ పెడుతున్నాం కాబట్టి పిల్లలు స్కూల్కి వస్తారని మాట్లాడుతున్నారు కదా. ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లీడర్స్ని చెప్పులు తీసుకొని కొట్టాలా. అంత దరిద్రంగా అంత దిగజారిపోతూ నువ్వు ఫ్రీగా నేను ఇది పెడుతున్నాను కాబట్టి పిల్లలు వస్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, దానికి నువ్వు సిగ్గుపడరా అని చెప్పేసి మాట్లాడాలి ఎవరన్నా కానీ. ఆ పేరెంట్స్ వాళ్ళకి ఏదో కష్టం మీన్స్ అంత ఫీజులు కట్టలేక వాళ్ళు పంపిస్తున్నారు. అట్లాంటప్పుడు నువ్వు గవర్నమెంట్ స్కూల్స్లో నువ్వు స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని నీకు ఉండాలా. నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు కదా. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే మేడం, ప్రైవేట్ స్కూల్స్లో మనం లక్షల ఫీజులు కట్టి పంపించినప్పుడు అక్కడ ఉన్న టీచర్స్కి ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉండదు, ప్రాపర్ టాలెంట్ ఉండదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు ఎంతో క్వాలిఫైడ్ అయిన టీచర్స్ ఉంటారు, ఎంతో టాలెంట్ ఉంటారు టీచర్స్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎడ్యుకేట్. ఎందుకంటే వాళ్ళు ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు మేడం.
గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే చాలు నేను రిలాక్స్ అయిపోతా, ఇంకా వాళ్ళకి నేను చదువు చెప్పినా పర్లేదు చెప్పకపోయినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు రిలాక్స్ అయిపోయి కూర్చుంటారు కదా. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ అనమాట. అది మేజర్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఓకే. స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది వాళ్ళది బెటర్? చైనాలో కాంప్రమైజ్ అయ్యే సీన్ ఉండదు మేడం. ఇప్పుడు మన దగ్గర కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి స్కూల్స్లో. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను లైవ్లో నేను చెప్పదలుచుకోలేదా ఆ వర్డ్స్. అర్థమైంది. మీరు ఒక చిన్న ఇమాజినేషన్ చూడండి. ఆడపిల్లలు ఆల్మోస్ట్ పెద్దగా అయిన ఆడపిల్లల్ని కూడా మనం హాస్టల్స్లో పెట్టి చదివిస్తున్నామంటే పేరెంట్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ పైన ఏ లెవెల్లో ఉందో మీరు ఆలోచించండి. మీరు కూడా చూసే ఉంటారు, మన దగ్గర సొసైటీ హాస్టల్స్ ఉంటాయి, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా ఉండదు అన్నమాట. చైనాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి అన్నమాట. అక్కడ వాళ్ళ మైండ్ సెట్లో ఒక భయం అనేది కూర్చోబెట్టేస్తారు వాళ్ళు. 53 కాన్సెప్ట్, 53 రూపీస్ కాన్సెప్ట్ చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టడం వల్ల గవర్నమెంట్ అఫీషియల్స్ ఏదైనా తప్పు చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళ వెన్నెల్లో వణుకు పుడుతుంది. వాళ్ళు నిన్ను క్వశ్చన్ చేస్తాము, నేను నిన్ను తీసుకెళ్లి కోర్టు బోన్లో నిలబెడతాను, ఇన్ని రోజులు నేను కేసు నడిపిస్తాను, తిప్పుతాను, అట్లాంటి కాన్సెప్ట్ ఏముండదు. మాట్లాడతారు, తీసుకెళ్తారు, దించిపడేస్తారు. అక్కడ బుర్రకు బొక్కబెట్టి పండబెట్టేస్తాను అన్నమాట భూమిలో. వాళ్ళ కాన్సెప్ట్ అది. అంటే అసలు నెక్స్ట్ ఫర్దర్ గా ఆలోచించడం జడ్జి కోర్టు వాళ్ళ దగ్గర కోర్టులో కేసులు అవన్నీ నడుస్తాయి. వాళ్ళ డెసిషన్ ఎట్లా అంటే క్విక్ ఉంటుంది అనమాట. అంటే ప్రొలాంగ్ కేసెస్ అనేది ఉండదు. నువ్వు కోర్టులో వెళ్ళావు, నువ్వు గిల్టీ ఫీల్ అయ్యావు, దాని తర్వాత నీకు యాక్షన్ ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. నీకు ఇంకా నేను తీసుకెళ్ళి నేను జైల్లో కూర్చోబెట్టి నీకు ఎన్నో తరతరాలు ఏళ్ళు నీకు పెంచి పోషిస్తా అన్న కాన్సెప్ట్ ఉండదు. నేను కష్టపడి నేను తాడు నేసి నీకు ఊరేసి నేను ప్రశాంతంగా పంపిస్తాన కాన్సెప్ట్ కూడా ఉండదు. తీసుకెళ్ళి లైన్గా గుంపుల్లో నిలబెట్టాడు, గొర్రెలు నిలబెట్టేసి టప 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 దించి పడేస్తారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను ఆ వీడియోస్ నేను పెట్టలేను కానీ ఆ వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. దించేసి అందరినీ ఒకటేసారి భూమిలో పండబెట్టేస్తాను అనమాట. ఏ పాట ఆర్గన్ ఏది అవసరం ఉంటే అన్ని పీక్కొని పండబెట్టేస్తారు వాళ్ళు. ఎస్, అలాంటి సిస్టమ్ మన దగ్గర ఎందుకు ఉండదు? అలాంటి సిస్టమ్ మన దగ్గర ఉంటే ఈ పార్టీకి మనం యూఎస్ని ఎప్పుడో క్రాస్ చేస్తుండే. మనకున్న టాలెంట్కి ఎప్పుడో క్రాస్ చేస్తుండే. భయం అనేది ఇక్కడ లేదు మేడం. పొలిటికల్ లీడర్ అండు ఉందంటే చాలు, వాడంత తోపుగాడు లేడని ఇవ్వడం అనుకోడు. తోపే. పోలీసు వాళ్ళు క్వశ్చన్ చేస్తారా? చేయలేరు. ఎవరైనా లోకల్ లీడర్స్ క్వశ్చన్ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఆ మినిస్టర్ తెలుసు అని ఈడు రెచ్చిపోతా ఉంటాడు. అట్లా ఉంటుంది అన్నమాట. కమింగ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్, స్కూల్ టు కాలేజ్ టు వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు మొత్తం చైనా గవర్నమెంటే చూసుకుంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్. ఫిల్టరైజేషన్ గురించి మీరు చెప్పారు. మీరు ఒలింపిక్స్ గురించి మీరు వినే ఉంటారు. మేజర్ గోల్డ్ మెడల్స్ అని చైనా వాళ్ళకి వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? వాళ్ళని చైల్డ్హుడ్ నుంచే చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఫిల్టరైజేషన్ ప్రాసెస్ ఎక్కువ చేస్తారు. ఇది ఒక పర్టికులర్ స్టూడెంట్కి ఒక రన్నింగ్ టాలెంట్ ఉంది అనుకోండి, వాడికి చిన్నప్పుడే క్యాప్చర్ చేస్తారు. వీడికి రన్నింగ్ టాలెంట్ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళని మీన్స్ లోకల్ ఉన్న స్కూల్ వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, టీచర్స్ మీన్స్ వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవుతారు. మీ కొడుకుకి ఈ టాలెంట్ ఉంది, వీ నీడ్ దిస్ గై అని. వాళ్ళు కూడా డెఫినెట్లీ అంటారు, ఓకే ప్లీజ్ గో హెడ్ అని. చిన్నప్పటి నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ఏ రేంజ్లో ఇస్తారంటే, ఎడ్యుకేషన్ ఇస్ సెకండరీ. వీడు రన్నింగ్లో పర్ఫెక్ట్ కాబట్టి వీడిని రన్నింగ్లో నేను ట్రైన్ చేస్తాను. అదే విధంగా వాడిని ట్రైన్ చేసి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొట్టేంత వరకు ట్రైన్ చేస్తారు వాడికి. ఫుడ్ అదంతా కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది పర్ఫెక్ట్గా. చూసుకున్న తర్వాత అప్పుడు చేస్తాను అనమాట. అట్లా మీకు తెలియని విషయం ఇంకోటి చెప్పాలి మేడం. యాక్చువల్లీ కొంతమంది మనం మొబైల్ అడిక్షన్ అనే కాన్సెప్ట్, ఇప్పుడు రీసెంట్గా చైనాలో కూడా అట్లాంటి కాన్సెప్ట్ ఉంది అనమాట. అరౌండ్ 2-3 years నుంచి నేను చూస్తూ ఉన్నాను. వీళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు మొండి పిల్లలు ఉంటారు కదా, మీన్స్ పేరెంట్స్కి వినకుండా నేను ఇష్టం వచ్చింది చేస్తా అది అని చెప్పేసి, ఈ అట్లీస్ట్ లోకల్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళ మిలిటరీ క్యాంప్స్ ఉంటాయి కొన్ని, ఆ క్యాంప్స్కి మనం ఫోన్ చేసి వీళ్ళ మీద మన పిల్లల మీద కంప్లైంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకొని వెళ్ళిపోతారు. పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళని ఒక రేంజ్లో ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. అంటే పేరెంట్స్కి ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, నువ్వు ఎడిక్షన్స్, మీ మొబైల్ ఎడిక్షన్ ఎలా వదులుకోవాలి, నీ చదువుకు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అవన్నీ చూస్తుంటే రియల్లీ మేడం నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. అరే మన పిల్లలు వాళ్ళకన్నా 100% బెటర్, కానీ మన వాళ్ళకి అడ్వాంటేజ్ దొరకట్లేదు. వీళ్ళు ఏందిరా బాబు, గవర్నమెంట్ ఏంట్రా ఇంత ఇన్వాల్వ్ అయ్యి పట్టించుకుంటుంది అని చెప్పేసి నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర రెవెన్యూ కూడా చాలా ఉంది మేడం, మనకు కంపేర్ చేసి చూసుకుంటే. ఎక్కడి నుంచి వస్తుంది చైనా గవర్నమెంట్కి? అన్ని ఫ్రీ, ప్రతి దగ్గర అన్ని ఎంత కావాలో మేము అన్ని సమకూరుస్తాం మీకోసం అంటారు. ఏంటి సోర్స్? అసలు క్యాపిటలిస్ట్ కంట్రీ కదా మేడం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను అనుకోండి, నేను మీకు 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నీకు బిజినెస్ పెట్టిస్తాను నేను. అది నువ్వు నిలబెట్టుకోవాలా.
నువ్వు నిలబెట్టుకున్న తర్వాత నేను ఆల్మోస్ట్ నీ దగ్గర రెవెన్యూ నేను తీసుకుంటాను కంపల్సరీ 10 రూపీస్ అలా తీసుకుంటాను. ఓకే. నా డబ్బులు నాకు వచ్చేస్తాయి రిటర్న్ ఎట్లన్నా కానీ. నువ్వు నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, నీతో పాటు ఒక 10 మంది సెటిల్ అవుతారు. నువ్వు ఇచ్చే రెవెన్యూ నాకు డెఫినెట్లీ ఇస్తావు. నీకు ₹100 వస్తున్నప్పుడు నీకు ట్యాక్స్ ₹10 కట్టడానికి ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఏందనుకోండి, ఇప్పుడు రీసెంట్గా మీరు చూసే ఉంటారు, అడిక్షన్, సిగరెట్ అడిక్షన్ ఉన్న వాళ్ళు కానీ, ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళు బీభత్సంగా వాళ్ళ మీద ట్యాక్సులు పెంచి సాగు కొడతా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 90లో రక్తం పీల్చే వాళ్ళు అంటారు, గవర్నమెంట్ వాళ్ళు రక్తం పీల్చే వాళ్ళు 90లో అనేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ మాంసం తింటున్నారు మన వాళ్ళది. ఇంకా 10-15 ఏళ్ళ తర్వాత బొక్కలు తినేస్తారు. ఇంకేం మిగులుతుంది, తోలు తప్ప ఏం మిగులుతుంది మన దగ్గర. ఓకే. అంటే పెంచితే ఆపుతారనే ఆలోచన కదా మన దగ్గర. అదే కదా దౌర్భాగ్యం అని చెప్తున్నా. వీళ్ళ మీద డిపెండ్ అయ్యి అంతంత ట్యాక్సులు వేయడం తప్పు కదా మేడం. అడిక్షన్స్ ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాడికి తప్పదు, వాడికి అడిక్షన్ ఉంది కాబట్టి వాడు కంపల్సరీ ఎంత డబ్బు అయినా కానీ ఖర్చు పెట్టి తింటాడు వాడు. అట్లాంటప్పుడు వాడి మీద డిపెండ్ అవ్వడం తప్పు కదా మేడం. నేను మీకు బియర్ గురించి ఒక వీడియో చేశాను, మీరు చూస్తే షాక్ అవుతారు. బియర్ క్యాన్స్ కొని నా బండికి అడిగాను నేను మొత్తం ఆల్మోస్ట్ చూపించడానికి కంపారిజన్. అక్కడ ₹10, ₹15, ₹20 దొరికే బియర్ మన దగ్గర 280 అంత అమ్ముతున్నారు ఆ రేంజ్లో. ఎందుకంత జనాలు ఎందుకంత పీల్చుకొని తింటున్నారు? సో క్యాపిటలిస్ట్ కంట్రీ కాబట్టి రెవెన్యూ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ట్యాక్సెస్ రూపంలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టారు అనుకోండి మేడం, గవర్నమెంట్కి ₹100 ఇచ్చి సపోర్ట్ చేసి మీకు ఫ్యాక్టరీ పెట్టించింది. మీకు ఎంప్లాయ్మెంట్ కావాలా? ఎంప్లాయీస్ కావాలి కదా మీకు. కంపల్సరీ మీరు ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, ఫ్యాక్టరీ మీరు రన్ చేస్తారు. మీ దౌర్భాగ్యానికి మీరు లాస్ అయ్యారు, రన్ అవ్వట్లేదు అంటే యాక్చువల్లీ ఆల్మోస్ట్ 99% అయితే ఉండదు మేడం అట్లా. నువ్వు ఏ ప్రోడక్ట్, ఎందుకంటే మీకు చెప్పిన కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది కదా మేడం. నువ్వు పోయి మార్కెటింగ్ చేసి అమ్ముకునే ప్రాబ్లం నీకు లేదు, నీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటారు. నువ్వు ఏంటంటే నీ టాలెంట్ ఉపయోగించి మంచి ప్రోడక్ట్ నువ్వు తయారు చేసి చూపించు, అమ్మితే డెఫినెట్లీ కొంటారు జనాలు. బట్ మేడ్ ఇన్ చైనా అంటే మనం ఇప్పుడు బ్యాన్ చేసాం, చైనా అంటే నవ్వుతారు, చైనా ప్రొడక్ట్స్ మంచివి కాదు అంటారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా మందికి నచ్చదు ఆ వర్డ్. నాకు వచ్చే కమెంట్ కూడా ఎలా ఉంటాయంటే బ్యాన్ చైనా అని చెప్పేసి కమెంట్ పెడతాను. నేను దానికి రిప్లై ఏమి ఇస్తానంటే, బ్రదర్ నువ్వు పెట్టావు చాలా బాగుంది, నువ్వు పెట్టిన మొబైల్ ఎక్కడ ఏ దేశం నుంచి వచ్చిందని అడుగుతాను నేను రిటర్న్. వాడు మళ్ళీ రిటర్న్ నాకు చెప్పాడు, ఎందుకంటే వాడు పెట్టిన మెసేజ్ ఉంటుంది కదా మేడం, అది కూడా చైనా నుంచి వచ్చిన ప్రోడక్ట్. వాడు యూజ్ చేసేదేమో చైనా నుంచి వచ్చిన ప్రోడక్ట్ యూజ్ చేస్తా ఉన్నాడు, దాంట్లో పెట్టింది బ్యాన్ చైనా అని మెసేజ్ పెడతాడు. అదే ఇల్లాజికల్. అంటే ఇప్పుడు బ్యాన్ చేసాం కదా, చైనాలో వచ్చినవి ఏవి మనం వాడట్లేదు, ఆల్మోస్ట్ తగ్గించారు, కొనట్లేదు, ఏది తీసుకోవట్లేదు. ఫోన్స్ కానీ మనమే తయారు చేసుకుంటున్నాం, లేదంటే అమెరికా అదే ఐఫోన్లు వీటి మీద ఆధారపడుతున్నాం, కానీ చైనా వాడట్లేదు అని అయితే వింటున్నాం. ఐఫోన్ అమెరికాలో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మేడం? ఎక్కడైనా కానీ చైనా వాళ్ళైతే కాదు కదా. అది మన మైండ్ ఉన్న గేమ్ అంతే మేడం. ప్రతి ఒక్క ప్రోడక్ట్, మీరు ఏ ప్రోడక్ట్ అన్నా చూడండి, ఎనీ బ్రాండెడ్ ప్రోడక్ట్ వాళ్ళ మెయిన్ హబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్వి ఉంటే చైనాలో ఉంటాయి, వియత్నాంలో ఉంటాయి, కంబోడియాలో ఉంటాయి. అవన్నీ హ్యాండిల్ చేసేది కూడా చైనా గవర్నమెంట్లో ఉన్న చైనా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే హ్యాండిల్ చేస్తారు అవి. అది మన వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి మేడం ఐటమ్స్, మనం ఏమంటే ఇండియన్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి అనుకుంటాం. అది ఓన్లీ లేబులింగ్ ఇండియా ఉంటుంది, అంతేగాని ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అనేది చైనాలో. ఎలక్ట్రిక్ బైక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మేడం, ఎలక్ట్రిక్ బైక్స్లో ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ పేరు ఎందుకు లేదు, మళ్ళీ వాడు కింద పడి కొట్టుకొని ఏడుస్తాడు. వాడు ఏం చేస్తాడంటే స్పేర్ పార్ట్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకొని చైనాలో ఇండియాలో దాన్ని అసెంబుల్ చేసి అమ్ముతున్నాడు. అది ఎంత, అక్కడ నుంచి ₹25,000 టోటల్ ప్రోడక్ట్ ఇక్కడికి వస్తే దాన్ని అసెంబుల్ చేసి వాడు ₹70,000, ₹1,00,000 పెట్టి అమ్ముతున్నాడు. అది ఇంకా దానికన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి మనకి. మనం ఉట్టి బ్రాండింగ్ చూసి అనుకుంటున్నాం, అరే మేడ్ ఇన్ ఇండియా కాబట్టి మనము. మన పొలిటీషియన్స్ కూడా మనకి ఏమి ఇచ్చారండి మేడం, జుంజాన్ అంటే తెలుసు కదా మీకు, చిన్నపిల్లలు ఇలా మోగిస్తూ ఉంటారు చూడండి, దేశభక్తి అనే కాన్సెప్ట్ తోని, మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తోని ఇట్లా మనం మోగిస్తాం చూడండి, అది పిచ్చోళ్ళని చేస్తాను మేడం ప్రాక్టికల్గా. అది నా బాధ అనమాట. అంటే మన దేశం మీద మనం భక్తి ఉండడం తప్పంటారా? తప్పని కాదు మేడం, భక్తి ఉండాలి అంతేగాని మనని పిచ్చోళ్ళని గొర్రెల్లాగా చేసేసి నువ్వు చేస్తే ఆ వర్డ్స్ నేను యూజ్ చేయలేకపోతున్నాను మీ ముందు, సారీ నేను మాట్లాడదలుచుకోలేదు. అట్లనే ఉంటది అన్నమాట. వాళ్ళు చేసేవన్నీ చేస్తూనే ఉంటారు, మనకేమో జుంజునా వచ్చి వాయించుకో, నువ్వు ఇది ఫాలోగా మన ఇండియన్ బ్రాండ్స్ యూస్ చేయండి. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లాజిక్ అర్థం చేసుకోరా భయ్, ఆ ఇండియన్ బ్రాండ్స్ అనే పేరుతో వాడు వస్తున్నాడు కదా, ప్రోడక్ట్ అమ్ముతున్నాడు మేడ్ ఇన్ ఇండియా అనేసి, అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, అది కనుక్కో ఫస్ట్. మన ఇండియాలో ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతుంది, అది కనుక్కో ఫస్ట్. నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నువ్వేమి ఇచ్చే ఆపర్చునిటీస్, అది కనుక్కో ఫస్ట్.
అవన్నీ నువ్వు చెయ్యవు, కానీ నువ్వు క్వశ్చన్ చేస్తావు అంతే. మేడ్ ఇన్ ఇండియానే వాడాలి, అది వాడాలి స్లోగన్స్. మన దగ్గర ఏంటి మేడం, ప్రతి ఒక్క పొలిటికల్ స్టంట్ అనేది ఒక డ్రామా అనమాట. స్టేజ్ డ్రామాస్ ఉంటాయి చూడండి మేడం, డ్రామా పెట్టేసి స్టేజ్ డ్రామా అయిపోయిన దిగేసి వెళ్ళిపోతారు చూడండి. స్లోగన్స్ ఇవ్వడానికి, పబ్లిసిటీ స్టంట్ చేయడానికి, ఫ్రీ స్కీమ్స్ ఎక్స్పోజ్ చేయడానికి ఈ శిలాపలకం అన్న కాన్సెప్ట్ ఉంటుంది మేడం. అది నాకు ఇప్పటికి అర్థం కాదు మేడం, శిలాపలకం ఎందుకు ఇస్తున్నారు అనేసి. వాడు సొంత డబ్బులతోని నువ్వేమైనా కట్టించావా? అది గవర్నమెంట్ డబ్బులతోని, జనాలు కట్టిన ట్యాక్సులతోని నువ్వు ఏదైనా కట్టించినప్పుడు నీ శిలాపలకం వేసి నీ పేరెందుకు రా? నాకు అది ఇప్పటికి అర్థం కాదు. అంటే అక్కడ వాళ్ళకి ఫొటోస్ ఉండవా స్కూల్లో, వీళ్ళు మన స్వాతంత్రం సంపాదించారు, ఈయన మన ప్రెసిడెంట్, ఈయన మన ప్రైమ్ మినిస్టర్ అని మనకు ఉంటాయి కదా? మన దగ్గర ఉంటాయి మేడం, మనకు అందరూ నేర్పిస్తారు కూడా పేర్లు చెప్పి, మన ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, మన ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, మనకి ఎవరు స్వాతంత్రం తెచ్చారు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి స్కూల్లో పట్టిస్తారు కదా. అవును మేడం, అది నువ్వు పట్టించడం తప్పేం కాదు, కానీ దాన్ని పబ్లిసిటీ చేయడం తప్ప అంటున్నాను నేను. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళ అట్లాంటిది ఏం పబ్లిసిటీ వాళ్ళు స్టంటులు చేయరు. వాళ్ళు పెద్ద పెద్ద కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి వాళ్ళు బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు కడతారు మేడం. కట్టిన తర్వాత కూడా మనకు ఒక చిన్న బోర్డు కనబడదు, అరే ఈ లీడర్ కట్టాడు. దాని తర్వాత మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది, పబ్లిక్ బాత్రూమ్, దాని పక్కన ఆ బాత్రూమ్ కన్నా పెద్ద శిలాపాలకం ఉంటుంది ఒకటి. ఆ ఎమ్మెల్యే వస్తాడు, దాని తర్వాత లోకల్ కార్పొరేటర్ వస్తాడు, వార్డు మెంబర్ వస్తారు, లీడర్లు వస్తారు. నాకు ఇప్పటికీ అది ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. అంటే పూర్తిగా ఇండియాని తప్పు పడుతున్నట్టున్నారు, ఇండియా సిస్టమ్ తప్పు పట్టలేదు మేడం. మన దగ్గర పబ్లిసిటీ స్టంట్ ఎక్కువ, పని తరం తక్కువ అంటాను అంతే. ఓకే, వాళ్ళ దగ్గర పబ్లిసిటీ ఉండదు, పని చేసుకుంటూ పోతారు. నీ పని నువ్వు చెయ్యి. నిన్ను ఎలక్ట్ చేసింది దేని గురించి? నీ పని చేయడానికే కదా, జనాలకి ఏమో సేవ చేయడానికే కదా. సేవ మీన్స్ యాక్చువల్లీ నువ్వు పర్సనల్గా ఫీల్ అయిపోయి నేను ఫ్రీ స్కీమ్స్ ఇస్తాను సేవ కాదు, అది సేవ కాదు. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చెయ్యి, జనాలకు ఆపర్చునిటీ చూపించు, జనాలు ఎలా బతకాలో వాళ్ళకి. ఫిష్లు పట్టుకోవడం నేర్పిస్తురా బాబు, నువ్వు ఫిష్లు ఇవ్వకు. నువ్వు ఫిష్లు ఇచ్చేసి, నువ్వు ఫ్రీ రేషన్ ఇచ్చేసి నువ్వు జబ్బలు తడుచుకుంటా అంటే అది తప్పంటా నేను. 5% విక్టమ్ కార్డ్ అని మేడం, అది చాలా డేంజర్ మేడం మన సొసైటీకి కదా. 5% విక్టమ్ కార్డ్ అది చాలా డేంజర్. చైనాలో దొరకని వస్తువే లేదు అంటారు. లేదు, ఏదైనా సరే చైనాలో ఖచ్చితంగా దొరుకుద్ది. లేదు, అన్ని దొరుకుతాయి. ఈ రూమ్ లో చూడండి మేడం, మీరు ఏ ప్రోడక్ట్ చైనా నుంచి రాలేదు మీరు చెప్పండి, నాకు నేను చెప్పగలుగుతాను మీకు. ఓకే, ఇది ఐకియా ప్రోడక్ట్ అంతే. మరి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు మీరు? ఓకే, ఈ కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారా? కెమెరా స్టాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారా? లైట్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారా? అన్ని వాళ్ళే తయారు చేస్తున్నారా? వాళ్ళకి రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? రిసోర్సెస్ అంటే వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్ మేడం. ఓకే, మనకి R&D అనేది చాలా ఎక్స్పెన్సివ్ విషయం యాక్చువల్లీ. మన దగ్గర ఏంటంటే గవర్నమెంట్ R&Dలో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయదు, అది మన పెద్ద డ్రాబ్యాక్. మన దగ్గర టాలెంట్ ఉంది కానీ R&Dలో మనం ఇన్వెస్ట్ చేయం. ఇప్పుడు ఒక కొత్త సైంటిస్ట్ వచ్చేసి నీ పర్టికులర్ దాన్ని నేను తయారు చేస్తాను, నువ్వు నాకు ఫండింగ్ చేస్తావు అంటే చెయ్యరు మన వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏంటంటే R&D ఫార్మ్స్ అని ఉంటాయి వాళ్ళ దగ్గర. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని ఫండింగ్ చేస్తారు, R&D వాళ్ళు ఫండింగ్ చేసి వాళ్ళ టాలెంట్ అంతా వీళ్ళు క్యాప్చర్ చేస్తారు అనమాట, కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇన్వెన్షన్ గురించి. మీరు చూసారనుకుంటా రీసెంట్ గా AI కాన్సెప్ట్ మన దగ్గర చాలా డీప్ సీక్ అనే కాన్సెప్ట్ అని నడుస్తూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే AI రోబోట్స్ రోడ్ మీద వదిలేస్తారు మేడం, AI రోబోట్స్ని. దానికి డిసిజన్ తీసుకుని అదే వాకింగ్ చేసుకుని మీరు కొన్ని క్లిప్సింగ్ చూసే ఉంటారు రీసెంట్గా. డాగ్స్ కానీ, రోబోట్స్ కానీ, ఈవెన్ ట్రక్స్, ఫుడ్ డెలివరీ ట్రక్స్, కొరియర్ ట్రక్స్, వాళ్ళు వదిలేస్తారు రోడ్ల మీద ఫన్నీగా. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మేడం. అట్లాంటి తయారు చేయడానికి మన వాళ్ళ టాలెంట్ లేదనుకుంటున్నారా మీరు? కోకోలో టాలెంట్ ఉంది మన ఇండియన్స్లో. మరి ఎందుకు వాళ్ళలాగా మనం అన్ని తయారు చేసేసి పిల్లల నుంచి ఫ్రమ్ ది స్టేజ్ అంటే ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుకుంటుండగానే వాళ్ళు ఇష్టమైన ప్రాజెక్టులు తయారు చేసేస్తూ ఉంటారు అక్కడ, కరెక్టే. మన దగ్గర ఎందుకు లేదు అలా? అదే కదా మేడం ప్రాబ్లం. అది మన దగ్గర అంటే టాలెంట్ లేదా అంటే గూగుల్ కి మన వాళ్ళే CEO ఉంటారు, మైక్రోసాఫ్ట్ ఏ కంపెనీ తీసుకున్నా మన వాళ్ళే ఉంటారు, మన వాళ్ళు చదువుకొని ఎంత దాంట్లో బ్యాక్ ఎండ్ లో చేసే స్టాఫ్ అంతా మన వాళ్ళే ఉంటారు, అంతా మన వాళ్ళే ఉంటారు. కానీ అట్లాంటి కంపెనీ మన దగ్గర లేదు, ఆ కంపెనీసే లేవు. ఎందుకలా? అదే కదా మన పొలిటికల్ సిస్టమ్ అట్లాంటి. లైసెన్స్ రాదు, ప్రతిదానికి గవర్నమెంట్ నే తప్పు పట్టాలంటారా? గవర్నమెంట్ తప్పు పట్టాల్సిన అవసరం లేదు మేడం. ఒక రకంగా చూస్తే ఇది ఆల్మోస్ట్ ఏంటంటే అన్సాల్వబుల్ క్వశ్చన్ అనమాట. నేను చెప్పాను కదా మీకు, ఆ లెవెల్కి మనం రావాలంటే మన ఇప్పుడున్న యంగ్స్టర్స్ కొంచెమన్నా మెచ్యూర్ అయ్యి లాజికల్లీ ఆలోచిస్తే బాగుపడతారని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే ఫుడ్ క్రైసిస్ వచ్చి చెట్లలో ఉండే చెత్త ఇది ఏరుకొని తినే కంట్రీ వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు అందరికంటే ముందుకు వెళ్ళిపోయి USA తో పోటీ పడుతున్నారు. మనది అన్నపూర్ణ దేశం అంటారు, మనం ఎప్పుడు తిండికి ఏ రోజు క్రైసిస్ రాలేదు, మనం ఎందుకు వెనకబడి ఉన్నాం, వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకు. అది యాక్చువల్లీ ఏంటంటే మేడం, మనని
ఇప్పుడు నేను చెప్తే ప్రతి ఒక్కటి పొలిటికల్ అయిపోద్ది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ స్ట్రెచ్ చేసి మాట్లాడట్లేదు. Yeah. మన మన జనాలను అలా తయారు చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను మేడం. మన దగ్గర ఎవరికైనా టాలెంట్ ఉందంటే ఆల్మోస్ట్ వాడు యూఎస్కి వెళ్ళిపోవాలా అనుకుంటాడు, లండన్కి వెళ్ళిపోవాలా అనుకుంటాడు, లేకుంటే వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ బతుకుదాం లగ్జరియస్గా అనుకుంటాడు. కానీ మన దగ్గర ఉండి మనం చేద్దాం అనుకున్నా కానీ మన దగ్గర ఆపర్చునిటీస్ లేవు అని చెప్పి నేను అనుకుంటాను. ఆపర్చునిటీస్ లేవు అంటే ఎస్ అఫ్ కోర్స్ లేవు, ఓకే. లేవని అంటా నేను. ఒక యంగ్స్టర్కి లోన్ రాదు, ఫ్యాక్టరీ పెట్టుకున్నా అంటే వాడికి ఆపర్చునిటీ ఇవ్వరు, వాడు టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం అంటే ఆపర్చునిటీ ఉండదు. మనం ఏంటంటే కొన్ని ఎంటర్ప్రీనర్స్ కొంతమంది ఉన్నారు, కొన్ని యాప్స్ తయారు చేసి వాళ్ళు మంచి రేంజ్కి వచ్చారు, అది రియల్లీ అప్రిషియేట్ చేస్తాను, కాదనట్లేదు. కానీ ఏంటంటే మనము మ్యానుఫ్యాక్చరింగ్ బేస్లో ఉంటే అది ఏ దేశానికన్నా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది ఉంటుంది కదా మేడం. మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు వాడు ఒకటి చేయడు, వాడు ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. దాంతోపాటు వాడు కూడా గ్రో అవుతాడు, వాడితో చుట్టుపక్కల ఉన్న సేలర్స్ వాళ్ళంతా డెవలప్మెంట్ వస్తుంది. సర్వీస్ బేస్డ్ అంటే మనం ఒక సర్వీస్ చేస్తూ ఉంటాం, దానివల్ల ఏంటంటే లిమిటెడ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కానీ గ్రో అయ్యేది మాత్రం ఆ పర్టికులర్ కంపెనీ ఒకటే గ్రో అవుతూ ఉంటుంది. వాడి సరౌండింగ్లో పనిచేసే వాళ్ళంతా సఫర్ అవుతూ ఉంటారు. అది మరి మీరు కూడా వినే ఉంటారు చాలా మందికి, సమ్ గిగ్ వర్కర్స్ అని చెప్పేసి అంటారు, సర్వీస్ బేస్డ్ గిగ్ వర్కర్స్ అన్న. గిగ్ వర్కర్స్ సఫర్ అవుతున్నారంటే ఎస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కానీ సఫర్ అవుతున్నారు చాలా, అది మెయిన్ ప్రాబ్లం. ఓకే. మరి వాళ్ళ దగ్గర అంత మంచి టాలెంట్ ఉండి అంత బాగా చేయగలిగినప్పుడు ఎందుకు అంత వరస్ట్ గా ఉంటాయి చైనా ప్రొడక్ట్స్ అన్ని? ఇంతకు ముందు అయితే మరి ఘోరంగా ఏదైనా తెచ్చుకుందా ఈ ఒక నెల వాడితే పాడైపోతే అలాంటి సిచ్యువేషన్ ఉండేది కదా, మరి అంత వరస్ట్ గా ఎందుకు వచ్చేది? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు మీరు మేడం. మీకు ఒక కంపెనీ ఉంది, నేను మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నాను. మీరు ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక మిషనరీ కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ అనుకోండి, ఈ ప్రోడక్ట్ మీరు కొన్నారు, నేను కంపేర్ చేసి చెప్తున్నాను మీకు. ఆ మిషనరీతో ఈ ఫోన్ మీరు తయారు చేస్తారు, రైట్? మీరు ఏ విధంగానే తయారు చేయగలుగుతారు ఈ ఫోన్ని, అంటే ఓన్లీ క్వాలిటీలో డిఫరెన్స్ వస్తుంది. క్వాలిటీలో డిఫరెన్స్ ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ క్లయింట్ మీకు వచ్చాడు, మీకు 100 రూపాయలు నేను ఇస్తాను, నాకు ఇట్లాంటి ఫోన్ నువ్వు తయారు చేసేవాలి, నా రిక్వైర్మెంట్స్ ఇవి అంటావు. అంటే నాకు ఈ ప్లాస్టిక్ కావాలి, ఈ గ్లాస్ కావాలి, ఇట్లా ఉండాలి, క్వాలిటీ అన్బ్రేకబుల్ ఉండాలి అంటే మీరు 100 రూపాయలకి మీ మార్జిన్ చూసుకుంటారు, ఓకే అంటారు, మీరు చేయించుకుంటారు 100 రూపాయలకి. మీరు యూజ్ చేసేది ఏంటి? రా మెటీరియల్ ఒకటే తేడా ఉంటుంది, మిషనరీ అంతా సేమ్ ఉంటుంది. మన ఇండియాలో ఎందుకు ప్రోడక్ట్స్ అలా ఇరిగిపోతాయి అంటే, మన దగ్గర మీన్స్ ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళంతా గుజరాతీస్, సింధీస్, నార్త్ ఇండియన్స్ అనమాట, మార్వడీస్, వాళ్ళు బాగా చాలా కమర్షియల్ పీపుల్. వాళ్ళకి ఇదే ప్రోడక్ట్ అమెరికా వాడు 100 రూపాయలు కొంటున్నప్పుడు అదే ప్రోడక్ట్ వాడు 10 రూపాయలకు కావాలంటాడు వాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, చైనా వాడు ఏం చేస్తాడు మీరు చెప్పండి? 10 రూపాయల వాడి దగ్గర ఉండే వాటిని అది తప్పు అనమాట. వాడు ఏం చేస్తాడంటే ఇదే పర్టికులర్ ప్రోడక్ట్ 10 రూపాయలు మనం వాడు డిమాండ్ చేస్తాడు. వాడు ఏంటంటే వాడు మిషనరీ వాడు ఎంగేజ్ చేసి పెట్టాలి, ఎందుకంటే వాడు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వాడు మిషనరీ చేశాడు కాబట్టి వాడికి ఎంతో కొంత రిటర్న్ రావాలి. వాడి మిషనరీ ఖాళీ ఉండకూడదు. నేను 100 రూపాయలు చేసినా నా మిషనరీ రన్ అవుతుంది, 10 రూపాయలు చేసినా నా మిషనరీ రన్ అవుతుంది, కాబట్టి నా రెవెన్యూ నాకు వస్తుంది. కాబట్టి వాడు 10 రూపాయలు కూడా వాడు తీసేసుకుంటాడు ఆర్డర్. వాడు నో అని చెప్పాడు. చైనా వాడు బుద్ధి బుర్రా ఏంటంటే, నేను నో చెప్పను, ఏ కస్టమర్కి నేను నో చెప్పను, 100 రూపాయలైనా తీసుకుంటా, 100 రూపాయలైనా తీసుకుంటా, రెండిట్లో ఏదైనా తీసుకుంటా, 100, 10 నాకు 2 ఈక్వలే, నా మార్జిన్ నేను చూసుకుంటా, నా మిషనరీ మాత్రం రన్ అవ్వాలి. అట్లాంటప్పుడు మన ఇండియన్ ఉన్న లోకల్ ఇంపోర్టర్స్ ఉంటారు కదండి, వాడికి 10 రూపాయలకి ఈ ప్రోడక్ట్ కావాలి. ఆ చైనా వాడు ఏం చేస్తాడు, చేస్తా, సరే నో ప్రాబ్లం, 10 రూపాయలు కదా నీకు కావాల్సింది, సేమ్ ప్రోడక్టే కదా నీకు కావాల్సింది, చేస్తా అని చెప్పేసి వరస్ట్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ యూజ్ చేసి వాడు ప్రోడక్ట్ తయారు చేసి పంపిస్తాడు. వాడు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాడు, అది విరిగిపోతుంది. విరిగిపోగానే మనం ఏమనుకుంటాం, చైనా ప్రోడక్ట్స్ అంత వరస్ట్ క్వాలిటీ, అంటే ఉంటే ఇరిగిపోతాయి అని చెప్పేసి మన ఫీలింగ్లో ఉంటాం. అది మన చైనా వాడు తప్ప అని మనం అనుకుంటాం, కానీ చైనా వాడు తప్ప ఏం లేదు. వాడు ఏంటంటే అదే ప్రోడక్ట్ బెస్ట్ క్వాలిటీ యూజ్ చేసి మెటీరియల్ యూజ్ చేసి వాడు యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తాడు. అవి బ్రేక్ అవ్వవు, సావు, గట్టిగా ఉంటాయి, ఎందుకంటే ప్రోడక్ట్ క్వాలిటీ రా మెటీరియల్ యూజ్ చేస్తుంది చాలా పర్ఫెక్ట్ కాబట్టి. అది అనమాట. మీకు డౌట్ అయితే క్లియర్ అయిపోయింది కదా దాని గురించి, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, చాలా మంది యాక్సెప్ట్ చేయరు ఆ విషయం. అంటే మనం ఆర్డర్ చేసుకునేది వాడు ఇష్టం వచ్చిన మెటీరియల్ పెట్టేసి ఇచ్చేస్తాడు, మార్జిన్ చూసుకొని. సూపర్ అసలు. అంతే కదా మేడం. 10 రూపాయలకు కావాలంటే వాడు ఇంకేం చేస్తాడు, మీకు 100 రూపాయలు రా మెటీరియల్ అయితే యూజ్ చేయడు కదా, 10 రూపాయలది యూజ్ చేస్తాడు కాబట్టి అది తిరిగిపోతుంది తొందరగా. నో మ్యాటర్ వాట్, నో అయితే చెప్పడు, నో చెప్పడు. వాడికి డబ్బులు రావాల్సిందే, ఎప్పటికీ నో చెప్పడు వాడు, అది రన్ అవుతూనే ఉండాలి. సో అన్ని మేడ్ ఇన్ చైనా లాగే కోవిడ్ కూడా మేడ్ ఇన్ చైనా. అమ్మో, కోవిడ్ ఒక బీభత్సం. ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పాను అనుకోండి, ఆల్మోస్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నన్ను డబ్బాలో ప్యాక్ చేసి పంపిస్తారు వాళ్ళు. అంటే డైరెక్ట్ గా ఆల్మోస్ట్ అందరూ ఒప్పుకున్నారు కూడా, కోవిడ్ చైనాలోనే తయారైంది, అక్కడి నుంచే వచ్చింది అని చెప్పేసి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఎప్స్టైన్ ఫైల్స్ అని ఒక
Okay. చూసినప్పుడు దాంట్లో వేరే మాటలు వినిపించడం, వైరస్ గురించి గవర్నమెంట్ ఏదో ఈ కార్పొరేట్ వాళ్ళు మాట్లాడుకోవడం చూసాం. కానీ అందరూ బిలీవ్ చేసింది అయితే కోవిడ్ మేడ్ ఇన్ చైనా. బట్ చైనా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అది అమెరికాలో తయారైంది, నేను చెప్పలేను, నేను ప్రూవ్ చేయలేను, బట్ నమ్మండి అని చెప్పేసి ఒక Okay. పోరాటం కూడా జరిగింది. నిజంగానే కోవిడ్ మేడ్ ఇన్ చైనానా? అసలు ఎలా ఉండింది సిచ్యువేషన్? ఇంకొకటి ఏంటంటే శాటిలైట్స్ కూడా కనిపించకుండా శవాల్ని దాచిపెట్టే సిచ్యువేషన్ ఉండింది కోవిడ్ వచ్చినప్పుడు చైనాలో అని చెప్పేసి విన్నాం. అదైతే మిత్ మేడం, దాని గురించి నేను ఆన్సర్ చేయగలుగుతాను. కానీ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఆన్సర్ చేయడం ఇట్ ఈస్ వెరీ రిస్కీ అనమాట. అది చెప్పాలంటే నాకు కూడా కొంచెం భయంగా ఉంది. సో ఐ కెనాట్ ఆన్సర్. ఎవరు బెదిరిస్తారు మిమ్మల్ని? బెదిరించామనే కాన్సెప్ట్ ఏముండదు మేడం, మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, డైరెక్ట్ వేసేయడమేనా? వేసేయడమే. నన్ను తీసుకెళ్ళి నేను చేసిన క్వశ్చన్, నన్ను ఆల్మోస్ట్ 2 times పికప్ చేశారు. కోవిడ్ టైంలో ఒకసారి పికప్ చేశారు, దానికంటే ముందు వీడియోస్ తీస్తున్నందుకు ఒకసారి పికప్ చేశారు పోలీస్ వాళ్ళు, ఓకే, లోకల్ పోలీస్ వాళ్ళు పికప్ చేసి నన్ను తీసుకెళ్ళి క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళు నా ఛానల్ని వెరిఫై చేశారు, నేను అసలు ఏం వీడియోస్ పెడుతున్నాను వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని మరి వింటారు అనమాట, నేను ఏం మాట్లాడుతున్నాను ఏంటనేసి. అంటే మీరు బేసిక్ గా వీడియోలో కూడా మాట్లాడేటప్పుడు కూడా చైనా వాడి అబ్బాయి ఇది తిడతాను. తిడతానే ఉంటారు కదా, తిడతాను. మరి వాళ్ళు దానికి అఫెండ్ అవ్వలేదా ఇప్పుడు? అఫెండ్ అవ్వడం అన్న నేను చెప్పాను కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. అరే యూ హ్యావ్ యూజ్ సర్టన్ వర్డ్స్ అని నాకు క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. అడిగినప్పుడు చెప్పాను, వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ పాజిటివ్ ఓన్లీ, రైట్? మీరు ఇలా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీ గురించి ఇలానే చెప్పాను నేను, దాంట్లో తప్పేం చెప్పానంటే ద ఇగ్నోర్డ్. అంటే ఫారినర్స్ వాళ్ళతో ఎక్కువ గొడవ పెట్టుకోరు వాళ్ళు, దే ఇగ్నోర్. అట్లాంటి అంటే నేను మరీ ఇన్వాల్వ్ అయిపోయి నేను పొలిటికల్గా ఈ గవర్నమెంట్ అట్లుంది అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఉండదు. దాని గురించి నేను మాట్లాడేంత సాహసం చేశారంటే ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్నట్టు అన్నమాట, చంపేస్తాను. సో 2 times మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ చూసి పిలిచారు కూడా, పిలిచారు, జైలుకి తీసుకెళ్లారు. ఎస్, జైలుకి కాదు, సారీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేశారు. ఏంటంటే నేను కోవిడ్ టైంలో నేను వీడియోస్ తీస్తాను మేడం. ఇప్పుడు కోవిడ్ టైమ్స్లో మీరు వీడియోస్ చూస్తే మీరు షాకింగ్ అండ్ సర్ప్రైజ్ అయిపోతారు. ఇది ఆల్మోస్ట్ ఓపెన్ చేయలేదు అనమాట. 3 years ఆల్మోస్ట్ నేను స్టక్డ్, ఆల్మోస్ట్ చైనాలో స్టక్ అయిపోయాను. నేను అక్కడ నుంచి బయటికి వెళ్ళలేను, లోపలికి రాలేను, ఫ్లైట్స్ అన్ని క్యాన్సల్, ప్రతిరోజు టెస్ట్ చేయించుకోవాలి. స్వైప్ టెస్ట్ మన దగ్గర కొంచెం ప్రాబ్లం ఉండే అనుకుంటున్నా, నాకు తెలిసి మన లోకల్ న్యూస్ ఛానల్స్లో నేను చూసింది. అక్కడ అట్లా కాదు, కంపల్సరీ కమ్యూనిటీ చెకింగ్ ఉంటుంది, కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. అది వచ్చేసి మన ఆలీపే యాప్కి లింక్ అయి ఉంటుంది అనమాట. నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మీన్స్ కోవిడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉందంటే ఆల్మోస్ట్ నీ బార్ కోడ్ అనేది చేంజ్ అయిపోద్ది, అక్కడ కలర్ చేంజ్ అయిపోద్ది. నేను తీసుకెళ్ళి పట్టుకొని నేను తీసుకుపోయి క్వారంటైన్లో వేసేస్తాను అనమాట. ఎందుకంటే నా ఫ్రెండ్ కూడా పికప్ చేసి క్వారంటైన్లో వేసారు, వాళ్ళే వచ్చి పికప్ చేసుకుని తీసుకెళ్తారు. స్టార్ హోటల్స్లో పెడతాను అనమాట. సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఎవరు ఫారినర్స్ లేరు, వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్స్ కావాలి, హాస్పిటల్స్ అన్ని ఫిల్ అయిపోయి ఇంకేముంటాయి, హోటల్స్ ఉంటాయి, హోటల్స్లో తీసుకెళ్ళి పెట్టారు. పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్లో మంచి మంచి పార్టీషన్స్ లాగా కట్టేసి, కంటైనర్స్ లాగా కట్టేసి దాంట్లో పెట్టారు క్వారంటైన్లో. ఫుడ్ ఇచ్చారు, ఆల్మోస్ట్ 1 week ఏమో పెట్టుకున్నారు, మా ఫ్రెండ్ని పెట్టుకుని పంపించారు. ఆ వీడియో కూడా చేశాను నేను. పికప్ చేసుకుంటారు వచ్చి. సో కోవిడ్ గురించి అయితే మాట్లాడలేరు, బట్ నిజంగానే శాటిలైట్స్ కి దొరకనంత జనం చనిపోవడం, దాచిపెట్టడం, తెలియకుండా చేయడం లేదు, అట్లాంటిది అయితే ఏం జరగలేదు. ఎందుకంటే నేను శ్మశానాలకు వెళ్ళి డైరెక్ట్గా వీడియోలు చేసి చూపించాను నేను. శ్మశానాలు అంత బిజీగా ఏం లేకుండే ఆ టైంలో, కొంత ఉండొచ్చు. మరి అంత కుప్పల తెప్పల జనాలు చనిపోవడం మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్. అది అప్పుడు అసలు మీ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు కదా, ఇండియాలోనే ఉన్నారు. నేను అక్కడ ఉండడం నాకు టెన్షన్ కాదు, నేను ఇండియాలో నా ఫ్యామిలీ ఏమవుతుందో అని చెప్పి అదొక పెద్ద టెన్షన్ నాకు. నేను మా ఫ్యామిలీకి ఫోన్ చేయడం రెగ్యులర్గా, బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి, అది పర్చేస్ చేయొద్దు, ఇది పర్చేస్ చేయొద్దు, స్వైప్ టెస్ట్ చేయించుకున్నారా, ఎట్లుంది సిచ్యువేషన్, చుట్టుపక్కన ఎలా ఉంది, మీకు రాషన్ ఉందా, అదే టెన్షన్ పడతా ఉన్నాను. నేను ఉండేదేమో మెయిన్ చైనాలో, కోవిడ్ స్ప్రెడ్ అయింది అక్కడ నుంచి. వాళ్ళు నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చేయట్లేదు, కానీ వాళ్ళని నేను క్వశ్చన్ అడిగి ఆన్సర్ తెలుసుకుంటున్నా. అలా ఉండి నా పరిస్థితి అక్కడ చాలా మేడం, చాలా హ్యూజ్. చెప్పాను కదా, డైలీ ఈవినింగ్ వెళ్ళాలా, స్వాప్ టెస్ట్ చేయించుకోవాలి, వందల మంది లైన్లలో ఉంటారు, నైట్ టైంలో నిలబడాలి, 12 అయినా 1 అయినా నువ్వు కంపల్సరీ స్వాప్ టెస్ట్ చేయించుకోవాల్సింది. చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వెళ్ళాలి, మళ్ళీ చేయించుకోవాలి, అట్లా చేయించుకుంటూ ఉండాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మేడం, ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు ఒక 1/2 kilometers రేడియస్లో కాలనీ ఉంది అనుకోండి, పర్టికులర్ ఒక 2-3 వాళ్ళకి వచ్చింది అనుకోండి కోవిడ్, ఆ పర్టికులర్ ఏరియాని మొత్తం సర్కిల్ చేసేస్తారు అన్నమాట. ఆ కాలనీ నుంచి ఎవరిని బయటికి పోనీయరు. ఇంకా రాషన్ వాళ్ళే ఆల్మోస్ట్ దాని మొత్తం బార్డర్స్, అది బార్గెట్స్ ఉంటాయి కదా, పెద్ద బార్గెట్స్, ఐరన్ బార్గెట్స్ అన్ని సరౌండింగ్ చేసేసి దాంట్లో నుంచి బయటకు జనాలు పోకుండా 21 days క్యాప్చర్ చేసి పెట్టారనమాట. దాంట్లో నువ్వు బయటికి వెళ్ళి రాషన్ తెచ్చుకునే అవసరం కూడా ఉండదు, నీకు వాళ్ళే ఫుడ్ సప్లై చేస్తారు,
ఇంటింటికి వచ్చి బ్యాగ్స్, పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, దాంట్లో డిఫరెంట్ ఐటమ్స్ 1 వీక్ సరిపోయేంత గ్రాసరీస్ ఇచ్చేసి, ఆయిల్ డబ్బాలు ఇచ్చి అన్ని ఇచ్చి పెట్టేసిపోతావు వాడు డోర్ దగ్గరికి వచ్చి. నువ్వు అక్కడనే ఉండు, ఇంకా బయటికి రాకూడదు. అలా చేశారన్నమాట వాళ్ళు 21 days. అప్పుడు కూడా మీరు యూట్యూబ్ లో వీడియోస్ పెడుతున్నారు కదా, అక్కడ వాళ్ళకి యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ ఉండవు కదా బేసిక్ గా? అవును, యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి మేడం. Yes, అదే. మనలా మనం అన్ఫార్చునేట్ ఏంటంటే మేడం, మనము అబ్రాడ్ కంట్రీ అన్ని ప్లాట్ఫామ్స్ దేశాలు మీద అడాప్ట్ డిపెండ్ చేసుకొని మనం మనము వాడుతున్నాం. ఉన్నాము. అవును. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు ఏంటంటే ఇవన్నీ యూజ్ చేయరు, అక్కడ పని చేయవు కూడా. మ్మ్. నేను ఏంటంటే VPN అన్న కాన్సెప్ట్ మీకు తెలుసు కదా, Yeah, VPN yeah. యూజ్ చేస్తూ నేను వాడుకుంటాను. కానీ నార్మల్గా వాళ్ళు జనాలకు చాలా మందికి తెలియదు కూడా, ఈ యూట్యూబ్ అనేసి, ఫేస్బుక్ అనేసి, ఇన్స్టాగ్రామ్ అని వాళ్ళకి తెలియదు. అన్ని వాళ్ళ లోకల్ యాప్సే వాడుకుంటారు, అన్ని వాళ్ళే యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు కొంచెం మంచి పబ్లిసిటీ కొంచెం పెరుగుతూ ఉంది. ఏంటంటే ఇప్పుడు మేము యూజ్ చేస్తామనుకోండి, మమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము వీడియోస్ పెట్టామనుకోండి, నన్ను ఇగ్నోర్ చేస్తారు, ఎందుకంటే Foreigner. ఫారినర్ కాబట్టి వదిలేస్తారు. కానీ లోకల్స్ వాళ్ళు ఎవరైనా VPN యూజ్ చేస్తూ దొరికాడు అనుకోండి, వాడు ఉంటుంది మేడం, అప్పుడు వాడిని బగలు కొడతారు ఫస్ట్. అక్కడ ఓ, VPN ఇల్లీగల్, అక్కడ యూజ్ చేయకూడదు. అవునా? అంటే వాళ్ళవే వాడుకోవాలి, అంతే, బయట దేశాల వాళ్ళు ఏం వాడుతున్నారు అవి చూడకూడదు, వాడకూడదు. వాడకూడదు. మరి మీడియా ఎలా ఉంటుంది అంటే, మన మీడియాకి వాళ్ళ మీడియాకి తేడా ఏంటి? వాళ్ళు కూడా మన గురించి మాట్లాడతారా? అంటే మన గురించి ఓ గొడవలు జరిగిపోతున్నాయని చెప్పడము, వాళ్ళకి మనకి పడట్లేదు, పెద్ద పెద్ద యుద్ధాలే అవుతున్నాయి. అప్పట్లో ఒక బేసిక్ గా ఒక వార్ నడిచింది కదా, బార్డర్ border- ఇష్యూ గురించి, Yeah, yeah, గాల్వాన్ yeah. ఇష్యూ గురించి అవును. అంటారా? బేసిక్గా మేడం, మీడియా అనేది మొత్తం గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. అది Under లో ఉంటుంది. 100% ట్రూ. అది ఓకే. వాళ్ళు బయటకు వచ్చి నేను ఏం మాట్లాడితే అది మాట్లాడేస్తాను, గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేసేస్తాను అనేసి అక్కడ కుదరదు అన్నమాట. మీడియాకు కుదరదు, జనాలకు కుదురుతుంది. మీరు ఇందాక అన్నారు కదా, క్వశ్చన్ జనాలు రేస్ చేయొచ్చు. జనాలు దేని గురించి రేస్ చేస్తారు మీరు, అది చెప్పండి. రోడ్లు బాగాలేవని, ఇది బాగాలేదు, అది బాగాలేదు. మీకు అన్ని అంబియన్స్ నేను ఇచ్చినాను పర్ఫెక్ట్గా, నీకు 100% రోడ్లు పర్ఫెక్ట్ నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి, నీ పబ్లిక్ టాయిలెట్స్ అన్ని నీట్ అండ్ క్లీన్ ఉంటాయి, అన్ని గార్డెన్స్, గ్రౌండ్స్, నీకు ఏమేమి కావాలి ఫెసిలిటీస్ అన్ని నేను నీట్ అండ్ క్లీన్గా ఇచ్చాను. అట్లాంటప్పుడు మీరు ఏమొచ్చి క్వశ్చన్ చేస్తారు? ఓకే. ఇప్పుడు చైనా మీడియా కూడా పక్కన గవర్నమెంట్ గురించో లేకపోతే ఇంకో కంట్రీ గురించో వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడలేరు. గవర్నమెంట్ ఏం చెప్తే అది రాసుకొని చెప్తే మాట్లాడారు. మాట్లాడాల్సిందే కంపల్సరీ, వాళ్ళకి ఆపర్చునిటీ లేదు ఇంకా, ఎందుకంటే గవర్నమెంటే కదా ఫండింగ్ చేస్తుంది వాళ్ళని. ఇంకెందుకు మరి మీడియా ఇస్ అంటే క్వశ్చన్ చేయడానికి కదా మీడియా. ఏదైనా ఆ దేశంలో పొరపాటు ఉంది అంటే అది క్వశ్చన్ చేయడానికి మీడియా. పొరపాటు ఉంది కాబట్టి క్వశ్చన్ చేస్తారు, అక్కడ పొరపాట్లు లేవు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ పొరపాటు లేవని గవర్నమెంట్ ఫిక్స్ అయిపోద్దా? చెప్పేసింది అంతే. ఓకే. నేను ఇప్పుడు గవర్నమెంట్ అంటది మేడం, నేను ఇది చేస్తున్నాను, మన దగ్గర ఏంటి మేడం, ఒక చిన్న ఫ్లైఓవర్ కట్టాం అనుకోండి, దాన్ని పబ్లిసిటీ ఇవ్వడానికి ఒక 10 మంది విలేకరులను కూర్చోబెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళు షో ఆఫ్ చేస్తూ, ఇది మేమే కట్టాము, మా టైమింగ్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి కట్టాము. అది ఎక్కడి నుంచి వచ్చిందో అది సెకండరీ, అది వదిలేసేయండి. మేము కట్టామని చెప్పేసి వీడు సంకలు గుద్దుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ గవర్నమెంట్, చైనా గవర్నమెంట్ ఏంటంటే జనాలకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంతే. అది ఈ రోడ్డు పైన ఇది ఫ్లైఓవర్ మేము కట్టాము, కట్టేసా, కన్స్ట్రక్షన్ అయిపోయింది, కట్టాము కూడా అన్నారు, కన్స్ట్రక్షన్ అయిపోయింది, మీకు ఇది ఈజీ యాక్సెస్ ఉంటుంది, ఇటు నుంచి వెళ్ళండి అని చెప్పి చెప్తారు అంతే. అంతేగాని పబ్లిసిటీ ఇవ్వరు అన్నమాట, పబ్లిసిటీ స్టంట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెట్రో ఉంది మేడం, మా దగ్గర రీసెంట్గా 3 years బ్యాక్ మెట్రో స్టార్ట్ చేశారు, కొత్తగా కోవిడ్ టైం తర్వాతనే స్టార్ట్ చేశారు. అది నాకు సర్ప్రైజింగ్ ఏమనిపించింది అంటే, జనాలకు అలవాటు కావాలని చెప్పేసి ఆల్మోస్ట్ 4 to 5 months వరకు ఏమో ఫ్రీ ఇచ్చారన్నమాట యాక్సెస్. అప్పుడు కూడా వాడట్లేదు అది జనాలు ఎవరు, అలా ఉంది పరిస్థితి అక్కడ. పబ్లిసిటీ స్టంట్, జనాలకు నేను ఇది చెప్తాను, అది చెప్తాను, మాటలు చెప్తాను అని కాదు, ప్రాక్టికల్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అసలు లేరా చైనాలో? ఉన్నారు మేడం, ఎందుకు లేరు? చైనా యూట్యూబ్లో పెట్టుకుంటారా ఏంటి? కొన్ని ఫుడ్ ఛానల్స్ అట్లాంటివి అయితే రన్ అవుతూ ఉంటాయి, కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది ఇక చైనా పడని వాళ్ళు దానికి అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళు కొన్ని ఛానల్స్ రన్ చేస్తూ ఉంటారు. ఇక ఫ్యాక్ట్స్ చెప్పే అలాంటి ఏదో కూడా ఉంటారు సొసైటీలో. మీరు ఇండియన్ కదా, చైనా వాళ్ళు ఉండరా అని నేను అడిగేది. చైనా వాళ్ళు ఉండరు, నాట్ ఎట్ ఆల్. అందరూ జాబ్స్ చేస్తారు అక్కడ, అందరూ బిజినెస్ చేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, హస్బెండ్ ఫ్యాక్టరీ చూసుకుంటాడు, వైఫ్ వచ్చేసి అవుట్లెట్ చూసుకుంటారు. చెప్పాను కదా, ఫుతేన్ మార్కెట్ అని 8 kilometers రేడియస్లో అవుట్లెట్ ఉంది, 1 lakh shops ఉన్నాయి దాంట్లో. అవుట్లెట్స్ చూసుకుంటుంది ఆమె, ఆర్డర్స్ వస్తుంది, ఏమి ఆర్డర్ తీసుకుంటుంది, హస్బెండ్కి చెప్తుంది, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అంతా మ్యానుఫ్యాక్చర్ చేసేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ప్రతి ఇంటికి ఒక జాబ్ ఉంటుంది ఏదో ఒక విధంగా, జాబ్ కానీ బిజినెస్ కానీ ఉంటుంది, పొలాలు అవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే విలేజెస్లో కొంచెం అవుట్స్కట్స్ మనం పోయామనుకోండి, అక్కడ పైననేమో ఫ్యాక్టరీ ఉంటుంది, కింద ఫాదర్ ఉంటారు కదా, ఫాదర్ వచ్చి పొలం అవన్నీ చూసుకుంటూ ఉంటారు అన్నమాట.
అలా ఉంటుంది వాళ్ళకి సైమల్టేనియస్గా. ఇంట్లో ఆల్మోస్ట్ అందరు పని చేస్తారు వాళ్ళు అక్కడ. ఫార్మింగ్ ఎలా ఉంటుంది? మనకి తగ్గట్టుగా మన సైడ్ ఉన్నట్టే ఉంటుంది? ఆల్మోస్ట్ ఇంచుమించు అట్లనే ఉంటుంది మేడం, ప్రాబ్లం ఏముండదు. కానీ ఏంటంటే వాళ్ళ దగ్గర యూస్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మేడం, గ్రాసరీ ఐటమ్స్ అన్ని చాలా హైబ్రిడ్ ఉంటాయి అన్నమాట. మీన్స్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ ఉంటాయి అవి. అది మనకి అంత పడవు, నాట్ ఏబుల్ టు డైజెస్ట్ అనమాట, అంత దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పచ్చిమిర్చి అనేది మిర్చి కొంచెం చిన్నగా ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఇంత లావు ఇంత పొడుగు ఉంటాయి అనమాట, సన్నగా ఎంత పొడుగు ఉంటుంది. దాంట్లో కారం ఉండదు ఏముండదు, అది ఫిజికల్గా చూడడానికి ఇంత పొడుగు ఉంటుంది. అలా మాడిఫై చేస్తారనమాట చాలా మటుకు. ఓకే. సో చైనా మ్యారేజ్ సిస్టమ్, అసలు మ్యారేజ్ సిస్టమ్ అంటేనే మనకి మన ఇష్టం, పెళ్లి చేసుకుంటామా చేసుకోమా, అవుతుందా, డివర్స్ అయినా మళ్ళీ పెళ్లి చేసుకుంటారా, ఇలా ఉంటుంది. లెఫ్ట్ ఓవర్స్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది చైనాలో. 30 years దగ్గరకు వస్తున్నారంటే పెళ్లి చేసేసుకోకపోతే ఇంకంతే, వాళ్ళకి లెఫ్ట్ ఓవర్ ఉమెన్. అసలు అదేం సిస్టమ్ అసలు, ఎలా వర్క్ అవుతుంది అది? ఓకే, దాని గురించి చెప్పడం కన్నా మీకు చిన్న ఇంట్రెస్టింగ్ చెప్తాను. మన దగ్గర ఏంటంటే మేడం, మ్యారేజ్ సిస్టమ్ అనుకోండి, ఎవరు మ్యాక్సిమం సఫర్ అవుతారంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ మదర్ సఫర్ అవుతారు. ఆడపిల్లకి పెళ్లి చేయడం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ మన దగ్గర. పెళ్లి చేయాలి, కట్నము ఇవ్వాలి, మంచి అబ్బాయిని వెతకాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మేడం, చైనాలో పెళ్లిలో మ్యాక్సిమం సఫర్ అయ్యేదంటే అబ్బాయి, పెళ్లి కొడుకు. అది ఎందుకో తెలుసా మీకు? అవునా? ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఫార్చునేట్లీ ఏంటంటే, ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్ కావచ్చు, అంటే ఆడపిల్లలు ఉన్న తండ్రులకైతే దురదృష్టం అనుకోవాలి, వాళ్ళు కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలి. చైనాలో అలా కాదు, చైనాలో రివర్స్ అనమాట. అబ్బాయి కట్నాలు ఇస్తారు అక్కడ. అవునా? అబ్బాయిలు కట్నాలు ఇవ్వాలి, వాడి పొజిషన్, వాడి సొంత ఇల్లు ఉండాలి, సొంత కారు ఉండాలి, మంచి స్టేటస్లో ఉండాలి, అప్పుడే వాడికి అమ్మాయి దొరుకుతుంది, మంచి అమ్మాయి దొరుకుతుంది అనమాట. మంచి అమ్మాయి అంటే ఏంటి? బాగా జాబ్ చేస్తూ బాగా సంపాదించే అమ్మాయి? అట్లా కాదు, మంచి బ్యూటిఫుల్ గా, వెల్ ఎడ్యుకేటెడ్. అక్కడ ప్రతి ఒక్కరు జాబ్ చేస్తారు మేడం, అందరూ జాబ్ చేసే వాళ్ళే ఉంటారు మాక్సిమం అక్కడ. జాబ్ చేయడం కానీ, వాళ్ళ సొంత బిజినెస్ చూసుకోవడం కానీ, అట్లాంటి వాళ్ళ ఇక్కడ ఏంటంటే సైమల్టేనియస్ గా ఇద్దరు చేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు చేస్తారు. మన దగ్గర కూడా చేస్తున్నారు ఇప్పుడు, కానీ పాతకాలంలో అలా కాదు కదా మేడం. 20 years బ్యాక్ ఓన్లీ హస్బెండ్ చేసేవాళ్ళు, హౌస్ వైఫ్స్ ఉండేవాళ్ళు. కానీ చైనాలో అలా కాదు, 20-30 years బ్యాక్ నుంచి కూడా ఆడవాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేశారు సొసైటీకి, బిజినెస్ కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తూ వాళ్ళు చాలా ఉన్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే అమ్మాయిలు పుడితే అక్కడ అదృష్టం లాగా ఫీల్ అవుతారు అబ్బాయిల కన్నా. పేరెంట్స్ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు అక్కడ చైనా వాళ్ళు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్. డబ్బులు సంపాదించాలి, కట్టాలి, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఎంత ఇవ్వాలి ఒక పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు? అది డిపెండింగ్ ఆన్ ద స్టేటస్ మేడం. తక్కువ కానీ 2 లక్షలు నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం. 2 లక్షలు, అది కూడా డీప్ లవ్ చేసి నిన్ను లేకుండా నేను ఉండలేను అనే ఆ కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళు 2 లక్షల దగ్గర ఆపుతారు. లేదు నువ్వు ఓన్లీ నార్మల్ రిలేషన్షిప్ ఉంది, వచ్చి చూసాము అట్లాంటి వాళ్ళు 20 లక్షల నుంచి స్టార్ట్ చేస్తారు. అది కోట్లలోకి వెళ్ళిపోతుంది ఇంకా, అది అట్లా ఆ రేంజ్ లో పోతుంది. ఈ లవ్ సిస్టమ్ కూడా పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు కదా అమ్మాయిల్ని, మీరు ఎవరైనా ప్రేమించండి, ఎవరైనా చూసుకోండి అని చెప్పేసి. అది అబ్బాయి మీద ఎక్కువ ఉంటుంది అన్నమాట. పేరెంట్స్ కి పేరెంట్స్ ఏం చేస్తారంటే అబ్బాయిల మీద బాగా ఫోర్స్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు అమ్మాయిలని పర్చేస్ చేయలేరు కదా మేడం. వాళ్ళ కాన్సెప్ట్ ఏం చెప్పేది, కట్నం, ఎక్కువ కట్నాలు ఇవ్వలేక నువ్వు లవ్ చేయరా అమ్మాయిని, లవ్ చేసి తక్కువకి తీసుకుంటే మనం మాట్లాడుకుందామని ఆ కాన్సెప్ట్ వస్తారు అనమాట. అమ్మాయిలకి టెన్షన్ ఉండదు మేడం అక్కడ, ఆరాంసే ఉండొచ్చు. బట్ లెఫ్ట్ ఓవర్స్ అనే ఒక పేరు వస్తుంది కదా, అమ్మాయిలకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది మేడం? 28 వరకు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఏముండదు. వాళ్ళు 28 years దాటారా వాళ్ళకి ఇంకా నరకమే అనుకోండి. ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, వాళ్ళని ఒక రేంజ్ లో ట్రీట్ చేస్తారు. ఇంకా ఎలా లెఫ్ట్ ఓవర్ ఉమెన్ అంటే ఏంటి అసలు? లెఫ్ట్ ఓవర్ అనే పదవి, లెఫ్ట్ ఓవర్ అంటే బేసిక్ గా మనం తినకుండా వదిలేస్తే అది లెఫ్ట్ ఓవర్. లెఫ్ట్ ఓవర్ ఉమెన్ ఏంటి అసలు? ఇప్పుడు ఏమంటారు మేడం, మన ఇండియాలో ఎస్పెషల్లీ అమ్మాయిలకు 30 years వచ్చినా 32 years వచ్చినా కానీ ఎవరు పట్టించుకోరు. మీన్స్ పెళ్లి చేసుకుంటారు, చేసుకొని డివోర్స్ అయితే మళ్ళీ చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, నడుస్తూ ఉంటుంది. కానీ చైనాలో ఏంటంటే ఆల్మోస్ట్ 30 years దాటింది అనుకోండి, ఎవరు చేసుకోరు, వాళ్ళని ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళ మీద. ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ ఏంటంటే ఆల్మోస్ట్ పెళ్లికి అగైన్ ఎండ్ వచ్చేసినట్టు. ఇంకా ఎవరు వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళని చేసుకోవాలనేసి. అది చాలా ప్రెషర్ ఉంటుంది కదా, చాలా ప్రెషర్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కి మాత్రం ఇంకా టార్చర్ అనుకోండి. ఇంకా అమ్మాయి అలా మిగిలిపోతే, ఇంకా డివోర్స్ అయితే, డివోర్స్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి కూడా. డివోర్స్ రేట్ ఎలా ఉంటుంది చైనాలో? డివోర్స్ ఇక్కడ చాలా ఈజీగా అయిపోతుంది మేడం, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చిన్న గొడవలకు డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది. ఎందుకంటే
మన వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు అమ్మాయి పోలీస్ కేసు పెట్టడము, ఆ కేసులు మీరు చూసి ఉంటారు కదా, అల్యూమినియం అంటారు కదా, యా యా అలిమోని అలమనీ అంటారు కదా, అక్కడ అట్లా అలమనీ కాన్సెప్ట్ అనేది లేదు మేడం. అక్కడ నేను కోర్టులోకి వెళ్తాను, వెళ్ళి డైవోర్స్ అప్లై చేస్తాను, ఆల్మోస్ట్ అబ్బాయికే సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. ఎందుకంటే వీడు ఆల్రెడీ ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చాడు కదా, పెళ్లి టైంలో సమ్ ల్యాక్స్ అన్నా కానీ క్రోర్స్ అన్న డబ్బులు ఇచ్చి వాడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె డైవోర్స్ అడుగుతున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, కోర్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెనే డిస్కరేజ్ చేస్తారు అన్నమాట. డిస్కరేజ్ చేసి ఆమెను సబ్సిడైజ్ చేసి డైవోర్స్ ఇప్పించి పంపిస్తారు. రిఫండ్ అనేది దట్ ఈస్ సెకండరీ పార్ట్, అది రాదనుకోండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అమ్మాయి తీసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి ఆమె వెళ్ళిపోయి సంతోషం ఇంకోటి పెళ్లి చేసుకుంటుంది. చేసుకోవచ్చా? అవుతుందా అంత ఈజీగా? అమ్మాయి అందంగా ఉందంటే డెఫినెట్లీ చేసుకుంటారు మేడం. చైనాలో కూడా చేసుకుంటారు. బాగలేదు అంటే దట్ ఇస్ సెకండరీ. ప్రాబ్లం అంతా అబ్బాయిలకి చాలా ప్రాబ్లం మేడం. మెంటల్లీ చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు అబ్బాయిలు. ఎందుకంటే వాళ్ళు కెరియర్ చూసుకోవాలి, ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలి, అప్పుడే వాడికి అమ్మాయి దొరుకుతుందని వాళ్ళు స్ట్రాంగ్గా సైకలాజికల్గా చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని గ్రో చేసేటప్పుడు కూడా వాళ్ళని అదే ఆ లెవెల్లోనే గ్రో చేస్తారు. అంటే నీకు పెళ్లి కావాలంటే యూ షుడ్ బి సెల్ఫ్ సస్టైనబుల్ అనమాట. బిజినెస్లో కానీ, నీ ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ, లైఫ్ సెటిల్ అవ్వాలంటే డెఫినెట్లీ నువ్వు చదువుకోవాలి, మంచి గ్రో అవ్వాలి, అప్పుడే నీకు పెళ్ళి అవుతుంది. లేకుంటే అబ్బాయిలకి లెఫ్ట్ ఓవర్ కాన్సెప్ట్ లేదు. అబ్బాయిలకి లేదండి లెఫ్ట్ ఓవర్ కాన్సెప్ట్ అనేది. వాళ్ళు 40 వచ్చినా 50 వచ్చినా పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైం వరకు వాళ్ళు ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ అయిపోతారు, చాలా బీభత్సంగా డబ్బులు ఉంటాయి. ఏ అమ్మాయి అయినా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయంటే పెళ్లి చేసుకోవడానికి వెనుకపోరు కదా, చేసుకుంటారు డెఫినెట్లీ. సో పాపులేషన్ విషయంలో ఇంతకు ముందు మనకంటే ముందు చైనా ఉండేది, చైనా తర్వాత మనం ఉండేవాళ్ళం. మనం ఇప్పుడు చైనాని క్రాస్ చేసి ఫస్ట్కి వెళ్ళిపోయాం. చైనా ఇప్పుడు పిల్లల్ని కనండి 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 అని ఏంటంటే కూడా ఇప్పుడు వాళ్ళు డింక్ కాన్సెప్ట్ లో ఎక్కువ మునిగిపోయి డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే దాంట్లో ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మేడం, రీసెంట్ గా మా కొలీగ్ ఆమెకి బేబీ బార్న్ అయినప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళ నెక్స్ట్ హౌస్ పర్చేస్ ఉంటుంది మేడం, దాంట్లో సబ్సిడీ ఇస్తారనమాట. వాళ్ళ కాన్సెప్ట్ అది. సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఆ ఇంటిలో మీన్స్ 1 crore ఉంది అనుకోండి, గవర్నమెంట్ అరౌండ్ 30% వరకు డబ్బుల్ పే చేస్తుంది నీకు న్యూ బేబీ పుట్టింది కాబట్టి. ఆ కాన్సెప్ట్ తో రన్ అవుతుంది అనమాట. అలా ఎంకరేజ్ చేస్తున్నారు మేము ఇస్తామని ఎంకరేజ్. ఎందుకంటే పిల్లలు లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ముసలి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు చైనాలో ఎక్కువ మటుకు. విలేజెస్ వెళ్తే సిటీస్ లో తక్కువ ఉంటారు, కానీ విలేజెస్ లో మాత్రం అంతా ముసలి వాళ్ళే కనబడతాం మనకి. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మేడం. ఫిజికల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటారు కాబట్టి, అంటే మనము రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, వాళ్ళు రైస్ చాలా తక్కువ తింటారు. సో వాళ్ళు దానివల్ల ఏంటంటే వాళ్ళ మెడిసిన్స్ కానీ అవన్నీ న్యాచురల్గా యూజ్ చేస్తాం. మన ఆయుర్వేదిక్ మెడిసిన్ మనం ఇగ్నోర్ చేస్తాం, వాళ్ళు అలా చెయ్యరు. హెర్బ్స్ చాలా వాడతారు. టీఎంసీ చైనీస్ మెడిసిన్ వాళ్ళు బాగా వాడడం వల్ల వాళ్ళు అలా రూట్ అయిపోయి కూర్చున్నారు అన్నమాట వాళ్ళు. ఓకే, అట్లా. సో ఫుడ్ సిస్టమ్ విషయానికి వస్తే ఐ నెవర్ సపోర్ట్ చైనా అబౌట్ ఫుడ్. అంటే లేని చేపలు, కప్పలు, పాములు, జర్రులు, తేళ్ళు, బొద్దింకలు ఏం దొరికినా తింటారు. ఎలా అయినా అసలు అవన్నీ ఎలా తింటారనే. అంటే మనకి ఇప్పుడు బేసిక్గా కోళ్ళు తింటామంటే కోళ్ళకి ఒక పౌల్ట్రీ ఉంటుంది, మేకలు తింటామంటే దానికి సంబంధించింది, ఫిష్ తింటామంటే దానికి సంబంధించింది, మన దగ్గర అన్ని పౌల్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కప్పలు, పాములు, తేళ్ళు, జర్రులు తింటారు కదా. వాళ్ళ కల్చర్ నేను తప్పు పట్టట్లేదు, బట్ స్టిల్ అవి తింటారంటే వాటికి కూడా పౌల్ట్రీస్ ఉండాలి కదా, వాటికి కూడా ఫార్మ్స్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు పాముల్ని పెంచుతారా? బేసిక్ గా తినడానికి వాళ్ళు పాముల్ని పెంచుతారా? ఫ్రాగ్స్ పెంచుతారు, బల్లులు పెంచుతారు, చిన్న చిన్నగా అన్ని ఆల్మోస్ట్ మీరు ఇమాజిన్ చేయలేరు, ప్రతి ఒక్కటి వాళ్ళు తింటారు. చైనీస్లో ఒక సేయింగ్ ఉంది, అదేంటంటే ఎనీ ఐటమ్ విచ్ ఇస్ వాకబుల్ ఎక్సెప్ట్ చైర్స్ అండ్ టేబుల్స్ ఈజ్ ఈటబుల్. అది మీరు వినే ఉంటారు. సో వాళ్ళు అది రిలీజియస్ గా ఫాలో అవుతారు. దానికి కూడా ఒక పెద్ద హిస్టరీ ఉంది మేడం. మన అదృష్టం ఏంటంటే మనం పుట్టింది ఇండియాలో. మన ఇండియా దేశం అనేది అన్నపూర్ణ దేశం కాబట్టి మనకి ఫుడ్కి ఎప్పుడు అంత క్రైసిస్ రాలేదు. బాగా మనం రియల్లీ వీఆర్ వెరీ ఫార్చునేట్ అనుకోవాలి ఆ విషయంలో. మనకి ఫుడ్కి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు, మనం ఎక్కడన్నా సర్వైవ్ అవ్వగలుగుతాం ఈజీగా, ఫుడ్ విషయంలో తినగలుగుతాం. కానీ చైనాలో అలా కాదు. వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు దే గాన్ ఇన్ టు పీక్స్ అనమాట. ఫుడ్ లేక వాళ్ళ క్లైమేట్ అనేది వర్స్ట్ క్లైమేట్ అనమాట. డిపెండింగ్ ఆన్ వాళ్ళ సీజన్స్ చేంజ్ అవుతాయి. వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళది ఇట్లా ఐస్ ఫామ్ అయిపోద్ది, అక్కడ నుంచి మనకి కల్టివేషన్ అది ఉండదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ చిన్న చిన్న పురుగులు పట్టుకోవడము, ఈ కప్పలు పట్టుకోవడము అన్ని తినడం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. అది ఏంటంటే వాళ్ళకి ఒక రొటీన్ ట్రెడిషన్ లాగా అయిపోయింది అనమాట. మనకి చూస్తే కొంచెం ఆడ్గా ఫీలింగ్ వస్తుంది, అంటే కొత్త వాళ్ళకి చూస్తే ఆడ్గా ఫీలింగ్ వస్తుంది.
మరి ఈవెన్ ఫస్ట్ స్టార్టింగ్ లో పోయినప్పుడు నేను చాలా ఆడుగా ఫీల్ అయ్యాను. అండ్ మీరు కప్పలు కూడా తిన్నారు. లేదు మేడం, నిజం లేదు. చెప్పండి. ఇప్పుడు మనకు 10 మంది ఫ్రెండ్ సర్కిల్ ఉంది మేడం, Yeah. చైనీస్ అనుకోండి, మనం వాళ్ళతో రెగ్యులర్ గా మనం లంచ్ చేయడానికి వెళ్తాము, రెస్టారెంట్స్కి వెళ్తాం తినడానికి, కూర్చుంటాము 1 year 2 years తినము, దాని తర్వాత ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఆన్సర్ చేస్తే బాగుండదు అనుకోండి. మా ఫ్యామిలీ నుంచి నాకు హిట్ బ్యాక్ వస్తుంది అన్నమాట. తిన్నారా లేదా మీరు లేదు కప్పలు? మేడం, దీని గురించి నేను ఆన్సర్ చేయదలుచుకోలేదు, నేను చెయ్యను కూడా. అసలే నా మీద నెగిటివిటీ చాలా ఉంది, దాని గురించి ఆన్సర్ చేస్తాను చంపేస్తారు ఇంకా. ఓకే, బట్ వాళ్ళైతే అవన్నీ చాలా ఇష్టంతో తింటారు మేడం. పాములు పెంచుకోవడం అంటే సీరియస్లీ చంపేయడానికి వాళ్ళు పెంచుతారు. పెంచుతారు మేడం, మంచిగా ఫార్మింగ్ చేస్తారు. యూ విల్ నాట్ ఈవెన్ ఇమాజిన్. పాములు ఫార్మింగ్. పాములు ఇస్ సెకండరీ పార్ట్. మీరు బల్లీలు చూస్తారు కదా, మనకి బల్లులు చూస్తేనే ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది ఇండియన్స్కి ఎస్పెషల్లీ. వాళ్ళు ఫామ్ చేస్తారు బల్లులని. బల్లులను ఫామ్ చేసినప్పుడు దాని ఫుడ్గా ఆలోచిస్తారంటే వీ కెన్ నాట్ ఈవెన్ ఇమాజిన్, రైట్? అలా ఉంటుంది. ఫ్రాగ్ కూడా ఫార్మింగ్ చేస్తారు. ఫ్రాగ్ని కూడా మనము చికెన్ 65 చికెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, పన్నీర్ మంచూరియా, అవన్నీ మనం ఎంత ఇష్టంతో తింటామో వాళ్ళు ఫ్రాగ్స్ అలా తింటారు అంత ఇష్టంతో. ఫ్రాగ్ క్రాబ్స్ కూడా కాదు, ఫ్రాగ్స్ డైరెక్ట్ ఫ్రాగ్స్. తేళ్ళు తింటారు, జర్రులు తింటారు. మనము కబాబ్స్ మనం ఫ్రై చేసుకుంటాం కదా, అట్లా తేలుని ఫ్రై చేసుకొని తింటారు. నేను ఒక వీడియో చేశాను, నేను తిని చూపించాను మీకు. చిన్న చిన్న తేలు తిన్నాను, కానీ వాళ్ళు పెద్ద పెద్ద తేలు కూడా తిన్నారు. మీరు తిన్నా, మంచిగా ఫ్రై చేస్తారు అని. బాగుంటాయి అవన్నీ. అసలు నేను అడుగుదలుచుకోలేదు ఎప్పుడు ఆ క్వశ్చన్, బాగుంటాయి అనే క్వశ్చనే లేదు, బట్ స్టిల్ నాకు కళ్ళు వాళ్ళ ఫుడ్ కల్చర్ కొంచెం ఆడుగానే ఉంటుంది, కానీ ఏంటంటే చాలా ఆడండి అది. మీరు ఇందా నుంచి చైనాను పొగుడుతుంటే ఐ కుడ్ యాక్సెప్ట్ అట్లీస్ట్, యా ఓకేలే మనకంటే ముందున్నారు అని. మీరు అదే అనుకుంటాను మేడం, ప్రతి ఒక్కరు అదే అనుకునేది. అది అందరు ఏమనుకుంటారంటే నేను ఏదో చైనా పొగుడుతున్నా అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు కదా, అబ్సల్యూట్ రాంగ్. అది నిజాలు చెప్తున్నారు. నిజాలు చెప్తున్నా, నాకు ఉండే కడుపు మంట నేను చెప్తున్నా. మన దేశం అంత టాలెంట్ ఉండి మనం చేయలేకపోతున్నాం కదా. ఆ ఎదోలు చేయగలుగుతున్నారు ఎలా అంటే వాళ్ళ గవర్నమెంట్ లీడర్స్ అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. అక్కడ జనాలు ఎదవలు మేడం, నేను చెప్తాను ఫ్రాంక్ గా. జనాలు ఎదవలు, లీడర్లు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు స్ట్రాంగ్. వీళ్ళతో ఏంటంటే వీళ్ళని ఒక రోబోస్ లాగా ట్రైన్ చేసి మీరు ఇలా బతుకుతేనే బతుకుతారు సొసైటీ మీద, లేకపోతే మీ బతుకు వేస్ట్ అన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేసి పెట్టేస్తారు వాళ్ళని. దానివల్ల వాళ్ళు ఆ లెవెల్కి వచ్చేస్తారు ఆటోమేటిక్లీ. మన దగ్గర ఏంటంటే జనాలు టాలెంటెడ్, ఇక డాష్ 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 అని పెట్టుకోవచ్చు. ఇంకా బట్ ఫుడ్ విషయంలో అయితే కప్పల్ని పెంచుకుంటారు, పాముల్ని పెంచుకుంటారు, బల్లులు పెంచుకుంటారు, అన్ని ఫ్రై చేసుకుంటారు, ప్రశాంతంగా తింటారు, దానిపైన స్పైసెస్ చేసుకుంటారు, అన్ని ఆయిల్స్ అన్ని తింటారు. పోన్లేండి, అవి కూడా అందరం యాక్సెప్ట్ చేసేసామని అనుకోండి. నేను ఇంకో కొత్త విషయం విన్నాను, వర్జిన్ బాయ్ ఎగ్స్ అని ఒక ఫుడ్ ఉంటది. చిన్న పిల్లల టాయిలెట్ లో ఏదో ఎగ్స్ వేసి ఇది చేసి ఇచ్చేస్తారు తినడానికి. అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే మేడం, నేను ఉండే ప్రావిన్స్ నుంచి అరౌండ్ 7 kilometers దూరంలో జీజియాంగ్ ప్రావిన్స్ ఒకటి ఉంది మేడం. ఆ ప్రావిన్స్ లో ఒక నమ్మకం ఏంటంటే, అంటే మీన్స్ వాళ్ళ టీఎంసీ అంటే చైనీస్ మెడిసిన్ ప్రకారం ఏంటంటే, వర్జిన్ బాయ్ 8 years ఉన్న పిల్లలు వాళ్ళ స్కూల్స్లో అంటే గవర్నమెంట్ స్కూల్స్లలో బకెట్స్ పెట్టేసి వాళ్ళ యూరిన్ అని దాంట్లో కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ యూరిన్ తీసుకెళ్ళి ఆ విలేజ్లో వాళ్ళు ఎగ్స్ బాయిల్ చేసి ఆ ఎగ్స్ని వాళ్ళు మంచి పర్ఫెక్ట్గా ప్యాక్ చేసి వాళ్ళు సేల్ చేస్తారు అన్నమాట. వాళ్ళ నమ్మకం ఏంటంటే అది తింటే బ్యాక్ పెయిన్ అనేది రాదు, మీన్స్ మగవాళ్ళకి చాలా మంచిది అనేసి వాళ్ళ నమ్మకం. అది చైనీస్ ట్రెడిషన్ ప్రకారం. అది కరెక్టా రాంగ్ అనేది నాకు తెలియదు, కానీ ఆ స్మెల్ అనేది మనం తట్టుకోలేము, ఎందుకంటే యూరిన్ లో ఉడకబెట్టిన యూరిన్ కదా అది. ఎందుకంటే ఒకటేసారి చిన్నపిల్లలు అంతంత బకెట్స్ లో ఫిల్అప్ చేయలేరు కదా మేడం. అది అకామిలేట్ కావడానికి చాలా టైం పడుతుంది. అది అక్యుములేట్ అయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇట్స్ దేర్. వర్జిన్ బాయ్ ఎగ్స్ దాని స్పెషాలిటీ. అది కాస్ట్లీనా? ఆల్మోస్ట్ 70 రూపాయలు ఏముంటుంది అనుకుంటా. నేను తినలేదు, మీరు మళ్ళీ నన్ను అడుగుతారా ఒకసారి. నేను తిన్నానే, నేను తినలేదు, విన్నా ఉంది. మీరు చెప్తే మీరు ఇమాజిన్ చేయలేరు మేడం. కోడి పిల్లలు ఉంటాయి కదా, గుడ్డుల్లో వాళ్ళు అమ్ముతారు అన్నమాట. వాళ్ళ లోపల కోడి పిల్ల ఉంటుంది గుడ్డులో. ఆ పిల్ల తినేస్తారని మాత్రం చెప్పకండి. తింటారు మేడం.
సీరియస్లీ అది సీరియస్లీ కనిపిస్తుంటది. నేను తినిపించాను మా ఫ్రెండ్స్ కి పర్చేజ్ చేసి వీడియో చేద్దాం అనేసి. నేను కూడా తిన్నారు గైస్. నేను తినలేదు మేడం, నేను తినలేదు కానీ తినిపించాను నేను. ఆ కోడి పిల్లని దానికి ఆల్మోస్ట్ ఫెదర్స్ అనేది పెరుగుంటాయి, దాని ముక్కు ఉంటుంది, దాని చేతులు ఉంటాయి. వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇంత ఇష్టంతో తింటున్నాడు అంటే నాకైతే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసి నాకు చూస్తే పాపం కదా అది. ఇంత దారుణంగా. అంటే ఆల్మోస్ట్ చనిపోయి ఉంటుంది అనుకోండి పిల్ల, దాన్ని తీసుకొని తింటారు వాళ్ళు. అమ్మ బాబోయ్, వాళ్ళ ఫుడ్స్ మనం కంపేర్ చేయలేము లేండి. కంపారిజన్ అసలు ఇండియాలో పుట్టినందుకు చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతాను తెలుసా. ఆ ఒక్క విషయంలో నేను మ్యాండేటరీ. ఆ వీడియోలో నన్ను తిట్టకుండా తిట్టాను నన్ను. అయితే ఆ వీడియో అప్లోడ్ చేసినందుకు తిన్నది మా ఫ్రెండే. వాడిని క్వశ్చన్ అడిగాను, ఏంటో నచ్చిందా నీకంటే ఇట్స్ వెరీ టేస్టీ. ఆ ఒక్క వర్డ్కి నన్ను తిట్టారు కమెంట్స్ లో, అంత దారుణంగా తిట్టారు. ఓ, సో మీరేం చేస్తారు అక్కడ బేసిక్గా నేను వర్క్ చేస్తే ఒక ఎక్స్పోర్ట్ కంపెనీకి వర్క్ చేస్తాం మేడం. మేము సౌత్ ఆఫ్రికా, యూఎస్ కంపెనీస్కి అట్లా ఎక్స్పోర్ట్ చేస్తాము. చైనా ప్రోడక్ట్స్ అన్ని ప్రొక్యూర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి అసలు హైదరాబాద్, బోర్న్ అండ్ బ్రాట్ ఇన్ హైదరాబాద్ కదా, ఎందుకు వెళ్ళారు అసలు చైనాకి? అంటే యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ లో వర్క్ చేసామండి. మీకు తెలిసి ఉంటుంది ఎలక్ట్రానిక్స్, దాంట్లో వర్క్ చేసామండి సర్వీస్ మేనేజర్ లాగా. ఆల్మోస్ట్ 5 years ఏమో అయిపోయింది. నేను జనరల్ గా అబ్రాడ్ కి ట్రై చేస్తాం అన్న. అదే బేసిక్గా యుఎస్, యూకే ఆ కంట్రీస్ కి ట్రై చేస్తాను. బేసిక్ చాలా మంది నాకు అడిగే క్వశ్చన్ కూడా అదే, ఏంట్రా నువ్వు పోయి చైనాకి పోయావేంట్రా బాబు, ఇది ఒక డిఫరెంట్ ఉంది నీ లైఫ్ స్టైల్ అని చెప్పేసి అన్నాను నన్ను. నా అదృష్టం అనుకోవచ్చు, దరిద్రం అనుకోవచ్చు, రెండు సైమెంటైజ్ గా చెప్పాలంటే మేడం. యూఎస్కి పోతే మనం బేసిక్ ఆల్మోస్ట్ రెవెన్యూ జనరేట్ చేసుకుని మనం రిటర్న్ వచ్చేస్తాం. కానీ చైనాకి పోతే ఆపర్చునిటీ ఏదైనా వస్తుందంటే మనకి లైఫ్ తెలుస్తుంది, అక్కడ బిజినెస్ చేసుకోవడం సర్కిల్ తెలుస్తుంది, స్కిల్స్ అనేది డెవలప్ అయింది చైనాలో ఎస్పెషల్లీ చెప్పాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు నేను ఇన్ కేస్ చైనా నుంచి రిటర్న్ వచ్చినా కానీ నా సొంతంగా నేను బిజినెస్ పెట్టుకునే కెపాసిటీ నాకు ఉంది, పెట్టుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే నాకు అంతా అన్ని లూప్స్, అన్ని లింక్స్ నాకు తెలుసు, ఫ్యాక్టరీ ఎట్లా పెట్టచ్చో నాకు తెలుసు, మిషన్ ఏ కొంచెం పర్చేస్ చేసుకోవాలో నాకు తెలుసు. కానీ అమ్ముకునే ఆపర్చునిటీ చాలా తక్కువ అనమాట ఇక్కడ. ఎక్స్పోర్ట్ చేయాలంటే మన దగ్గర చాలా రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అలా. సో నేను ఏం చేశానంటే ఎలక్ట్రానిక్స్లో జాబ్ చేసేటప్పుడే నేను జాబ్ సర్చ్లో ఉన్నాను అనమాట. చూద్దాం ఒకసారి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఎట్లుంటుంది మా పరిస్థితి అనేది. దాంట్లో ఒక వెబ్సైట్లో నేను అప్లికేషన్ పెట్టాను. కాల్ వచ్చింది, జస్ట్ మెయిల్ రిటర్న్ వచ్చింది, యూ ఆర్ బీన్ షార్ట్ లిస్టెడ్, యూ వాంట్ టు గో ఫర్ ఫర్దర్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి ఒక 3 ఇంటర్వ్యూస్ ఏమో కండక్ట్ చేస్తాను నాకు ఆన్లైన్లో. నా ఫార్చునేట్లీ ఏంటంటే నాకున్న కొలీగ్స్ అంతా ఇండియన్స్ అక్కడ. మా ఆఫీస్ మొత్తం ఇండియన్ లాగానే ఉంటుంది. సో నాకు అది ఒక ప్రాబ్లం ఏం ఫేస్ కాలేదు అన్నమాట. ఎందుకంటే దాని ఓనర్ కూడా ఇండియనే, బట్ షీఈస్ ఫ్రమ్ యుఎస్, మన ఇండియనే, సింధీ ఆమె. సో ఆమె హాంకాంగ్ బేస్లో ఉండి కంపెనీ స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అయిపోయింది మా కంపెనీ పెట్టి కూడా. నేను వర్క్ చేసి కూడా ఆల్మోస్ట్ 9 years అయిపోతుంది. దిస్ ఇస్ ద 9th year రన్నింగ్ అట్లా. బట్ మీకు ఇది ఉండదు కదా, అక్కడికి వెళ్ళినా ఏదో ఒక రోజు మీరు వచ్చేయడమే తప్ప సిటిజన్షిప్ అనేది చైనీస్ వాళ్ళకు ఉంటుందా? పోనీ వాళ్ళ ఇంటికి, వాళ్ళకి, ఆ ల్యాండ్ కి, వాళ్ళకి మీద అథారిటీస్ ఉంటాయా? గవర్నమెంట్ కి అథారిటీ ఉంటుంది? అది కూడా చెప్తాను, అది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ సిటిజన్షిప్ అనేది అడిగారు కదా. ఇప్పుడు మనం బేసిక్ ఏంటంటే యూఎస్ కి పోతే మనకి ఆపర్చునిటీ ఉంటుంది, కెనడాకి అట్లా కంట్రీస్ పోయినప్పుడు సర్టన్ టైం డ్యూరేషన్ మనం ఉంటే మన గ్రీన్ కార్డ్ వచ్చేస్తే అక్కడ మనం సెటిల్ అయిపోవచ్చు పర్మనెంట్ గా. కానీ చైనాలో అలా ఉండదు అన్నమాట. మనం ఇయర్ కి మనం రెన్యువల్ చేయించుకోవాల్సిందే, ఎవరన్నా సరే రెన్యువల్ చేసుకోవాలి. మరీ ఎక్స్ట్రాఆర్డినరీ క్యాండిడేట్ అంటే సమ్ పిహెచ్డి లెవెల్ సైంటిస్ట్ ఉన్నాడు, వాడికి ఆపర్చునిటీ ఇస్తారు. వాడికి ఏంటంటే సిటిజన్షిప్ కార్డ్ లాంటిది ఇస్తారు. అది కూడా ఈజ్ ఎ ఫారినర్, ఏలియన్. వాళ్ళు ట్రీట్ చేసే ఏలియన్ కార్డ్ అంటారు దాన్ని. ఏలియన్ అంటే ఈజ్ ఫ్రమ్ అదర్ స్పేస్ నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు, ఏలియన్ కార్డ్ అంటారు అనమాట. సో వాళ్ళకి స్పెషల్గా సిటిజన్షిప్ కార్డ్ అనేది ఇస్తారు. లేకుంటే చైనీస్ అమ్మాయిని పెళ్లి చేసుకొని అప్పుడు కూడా ఆపర్చునిటీ ఉంటుంది వాళ్ళకి మెంబర్ సిటిజన్షిప్ రావడానికి. నార్మల్గా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఇయర్లీ మనం ఎక్స్టెన్షన్ చేయించుకుంటూనే ఉండాలి. అది కాన్సెప్ట్. ఇయర్ కి మీరు చేయాల్సింది. 10 years అన్న ఉండండి. మా సార్ ఆల్మోస్ట్ అరౌండ్ 20 years నుంచి ఉన్నాడు. హీఈస్ ఓన్లీ నాట్ గెటింగ్ సిటిజన్షిప్. 20 years. సో చైనీస్ వాళ్ళకు ఉంటుందో పోనీ వాళ్ళ ల్యాండ్ మీద, వాళ్ళు ఉంటున్న ఇంటి మీద? సెకండ్ క్వశ్చన్, మీరు ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అడిగిన క్వశ్చన్. ఇది యాక్చువల్లీ ఏంటంటే మన దగ్గర అన్ఫార్చునేట్ చెప్పాలంటే మేడం, గవర్నమెంట్ రన్ చేయడానికి మనం ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మేసి మనం గవర్నమెంట్ రన్ చేస్తాం. అది మన దౌర్భాగ్యం అనుకోవచ్చు. చైనాలో నువ్వు ల్యాండ్ కొనుక్కోవాలంటే నీకు లీజ్కి ఇస్తారు. లీజ్ 99 years లీజ్, 99 సంవత్సరాలకి లీజ్కి ఇచ్చేస్తారు నీకు, అంతే. దట్ ఈస్ నాట్ యువర్ ప్రాపర్టీ. గవర్నమెంట్ తీసుకోవాలన్నప్పుడు గవర్నమెంట్ డెఫినెట్లీ వచ్చి తీసేసుకుంటుంది ప్రసాదంగా, అంతే. అది ప్రాపర్టీ వాళ్ళది, మీకు ఓన్లీ లీజ్కి ఇచ్చారు, నువ్వు ఉంచుకో.
అది గవర్నమెంట్ ఎప్పుడైనా అక్వైర్ చేసుకోవాలనుకుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టారు అపార్ట్మెంట్స్, దాని లైఫ్ స్పాన్ 35 years అనుకోండి, 20 years వరకు నీకు 99 years వరకు లీజ్ అగ్రిమెంట్ నడుస్తుంది. 20 yearsలో దాని బిల్డింగ్ పాతగా అయిపోవడం కానీ, కన్స్ట్రక్షన్ బాగపోతే డెమాలిష్ చేయడానికి ఛాన్సెస్ వచ్చిన మీన్స్ ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా వచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాలో ఎంత నడుస్తుందో ఏం సంగతో వాళ్ళు చూసుకొని మాట్లాడుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ పర్టికులర్ అమౌంట్ ఇవ్వడం కానీ, దాంట్లో ప్రాపర్టీలో మీన్స్ కొత్త డెవలప్మెంట్ ఏరియాలో అపార్ట్మెంట్స్లో మీకు షేర్ ఇవ్వడం కానీ అలా చేస్తారు అనమాట. దట్ ఈస్ రొటీన్ నడుస్తూ ఉంటుంది. కొంతమంది మీన్స్ ఫ్రీడమ్ కన్నా ముందు ఉండేవాళ్ళు, అంటే మీన్స్ గవర్నమెంట్ ఈ అసలు ఫామ్ అవ్వడానికి ముందు 99 years లీజ్ అనేది ఈ లా పాస్ చేయకముందు కొంతమంది ల్యాండ్స్ ఉండేవి, అప్పుడు వాళ్ళకి అప్లికేబుల్. ఆ ప్రాపర్టీ మీదే, నో ప్రాబ్లం, అది మీ తరతరాలు మీదే, ఇంకా దాని గవర్నమెంట్కి ఎటువంటి అథారిటీ ఉండదు. అట్లాంటప్పుడు కొన్ని కేసులు అవుతాయి మేడం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద రోడ్ వేయాలనుకోండి, మీరు కూడా చూసే ఉంటారు, ఒక హైవే వేయాలి. హైవే వేసినప్పుడు ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకుంటుంది, మీకు ఎంత కాంపన్సేషన్ పే చేయాలో అంత ఇచ్చి ఎక్వైర్ చేసుకొని ట్రై చేస్తుంది. చాలా మంది ఇచ్చేస్తారు. కొంతమంది స్టబ్బన్ క్యాండిడేట్స్ ఉంటారు, మూర్ఖ శిఖామణి అనుకోవచ్చు అనమాట. వాళ్ళు వినరు, లేదు నా ఇల్లు నేను అమ్మను అనేస్తారు వాడు డైరెక్ట్గా. వీడు గవర్నమెంట్ వాడు ఒక ప్రాజెక్ట్ వదులుకోడు వాడు ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి వాడిని ఇల్లు ఒకటి వదిలేసి దాని చుట్టుపక్కల నుంచి హైవే వేసుకుని వెళ్ళిపోతారు. వాడు హైవే వేసేస్తాడు, వాడు 4 lane హైవే, పెద్ద హైవే, వాడు నీ ఇల్లు ఇట్లా కట్ చేసి ఇలా పక్క నుంచి వేసుకొని వెళ్ళిపోతాడు వాడు. అప్పుడు ఉండడం కంటే వెళ్ళిపోవడం వీడికి రిస్క్. అట్లాంటి ఎన్నో కోకల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి చైనాలో. నువ్వు స్టబర్నెస్ చూపించావంటే వాడు గవర్నమెంట్ నిన్ను రిక్వెస్ట్ చేయడు, ఏం చేయడు, పక్క నుంచి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తీసేద్దామంటే డబ్బులు ఇస్తారా? బేసిక్ ఆ ఇల్లు తీసేయచ్చు అంటే డబ్బులు ఇస్తారా? కాంపన్సేషన్ పే చేస్తారు. ఫస్ట్ వాడు వచ్చి నీ రిక్వెస్ట్ చేస్తే అదే నీ కాంపన్సేషన్ ఇస్తా, నువ్వు వెళ్ళిపో అంటాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ అంతే, అట్లాగే కదా మనం మనం ఎంత అడిగితే అంత ఇస్తారా? వాళ్ళు తీసుకోవాలి. గవర్నమెంట్ వాల్యూ ల్యాండ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం తీసుకొని పోవాల్సింది. అంటే మరీ తక్కువ అని ఏముండదు, ఆ లోకాలిటీ బట్టి వాళ్ళు కాంపన్సేషన్ పే చేస్తారు. అంత ఇది ఉంటుందా? ఉంటుంది, మాక్సిమం ఉంటుంది. అట్లా ఉండేవారు చాలా మంది ప్రాపర్టీస్ అట్లనే ఉన్నాయన్నమాట. కొన్ని రోడ్ల పైన ఉండడము, దాని తర్వాత వీళ్ళు ఆ రోడ్ల మీద యాక్సిడెంట్ అయ్యారు, ట్రక్స్ వస్తాయి కంపల్సరీ, ట్రక్స్ వచ్చి ఆగుతుందా, వెళ్ళి ఎక్కేస్తారు వాటి మీదకి, ఆటోమేటిక్గా వాడే వెళ్ళిపోతాడు. ఇంకా అట్లా చేస్తారు అన్నమాట. చాలా. సో సిటిజన్షిప్ అనేది అక్కడున్న వాళ్ళకి కూడా 99 సంవత్సరాలు లీజ్ కి తీసుకొని నీ జనరేషన్స్ నువ్వు పెంచుకోగానే నీది కాదు, అంతే, ఇది మాదే గవర్నమెంట్ ల్యాండ్, అది అలా ఉంటుంది. ఫారినర్స్ ని ఎలా చూస్తారు, ఎస్పెషల్లీ ఇండియన్స్ ని? మన మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి అసలు? మనం అనుకున్నట్టే వాళ్ళు కూడా ఎనిమీస్, మాకు పడరు, మాకు గొడవలు ఉన్నాయి అలా అనుకుంటారు? అది సైకలాజికల్గా చెప్పాలంటే మేడం ప్రతి ఒక్క హ్యూమన్ నేచర్ అట్లనే ఉంటుంది. సో ఆ వర్డ్ని ఏమంటారు యాక్చువల్లీ, మీన్స్ చిన్న చూపు చూడడము అనేది ఉండే కాన్సెప్ట్ అయితే ఉంటుంది మేడం. అది కాదు మరి ఓపెన్గా చెప్పలేం కానీ ఉంటుంది. అది కూడా తెలుగే కదా. ఓకే, మనల్ని చులకన చేయడం, చిన్న చూపు చూడడం అయితే ఉంటది కానీ మరి పబ్లిక్ గా మనం చూపించారు. ఇప్పుడు యూఎస్ అనుకోండి, డైరెక్ట్ ముఖం మీద తిట్టేస్తారు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు తిట్టారు. వీళ్ళు ఏంటంటే మేడం, మీరు ఏ దేశ పరుడు అన్నా కానీ వెళ్తే నీకు రెస్పెక్ట్ ఇస్తారు ఒక రకంగా. ఎందుకంటే నిన్ను వాడు గొర్రెలా ట్రీట్ చేస్తాడు అనమాట. మీన్స్ షీప్ బిజినెస్. నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు, నువ్వు వచ్చింది ప్రజలు పర్చేస్ చేయడానికి. ఎప్పుడన్నా ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయడం మనం పోయినప్పుడు ఆ పర్టికులర్ అమ్మేటోడు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాడు, ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చి మరి కొంటున్నావు కాబట్టి. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా అట్లనే ఉంటుంది అనమాట. మీరు అక్కడే ఉండిపోవడానికి వెళ్ళినా కూడా అంతే చూస్తారా? ఇప్పుడు ఇండియా వదిలేసి మీరు చైనాలో ఉంటున్నారు, అవును, అయినా కూడా అలానే రెస్పెక్ట్ ఇస్తున్నారా? నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు కంపల్సరీ. ఇప్పుడు బయట మనం ఎవరికైనా దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు డెఫినెట్లీ రెస్పెక్ట్ ఇస్తారు మనకి. ఎందుకంటే నేను ఫారినర్ అనుకుంటాడు అంతేగాని నేను చైనాలోనే ఉంటాను 9 ఏళ్ళ నుంచి వాడు అనుకోడు, వాడు తెలియదు కదా. రెస్పెక్ట్ ఇస్తారు, ఫారినర్స్ రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పెక్ట్ అయితే ఇస్తారు. చీప్ గా చూసినా కొంచెం, అంటే ఎస్పెషల్ మన ఇండియన్స్ చీప్గా చూడడానికి కూడా పెద్ద కారణం ఉంది మేడం. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మేడం, ఏ బిజినెస్ చేద్దాం అనుకున్న వాడు కూడా వాడు డెవలప్మెంట్ గురించి చూస్తాడు. కాబట్టి ఏంటంటే స్టార్టింగ్లో అరౌండ్ 15 years బ్యాక్లో ఏమైందంటే వీళ్ళ బిజినెస్ గ్రోత్ గురించి మన ఇండియన్స్కి ప్రతి ఒక్క ప్రపంచం మొత్తం ఇండియా ఇస్ అ బిగ్ మార్కెట్, అది అందరికీ తెలిసిన విషయం. పాపులేషన్ మంది ఎక్కువ ఉంది, పర్చేసింగ్ కెపాసిటీ మంది ఎక్కువ ఉంది కాబట్టి బిగ్ మార్కెట్. చైనా వాళ్ళు కూడా అదే ఇమాజినేషన్, ఎస్పెషల్లీ ఫుతేన్ మార్కెట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. వాళ్ళు ఏం చేశారంటే మనకు క్రెడిట్ ఇవ్వడం మొదలుపెట్టారు చాలా. ఈ నార్త్ ఇండియన్స్, చెన్నై వాళ్ళు ఏం చేశారంటే తెచ్చుకున్నారు గూడ్స్, కోట్ల రూపాయలు ట్రక్స్, కంటైనర్స్ గూడ్స్ ఫిల్అప్ చేసుకొని వాళ్ళు డబ్బులు కట్టడం మానేశారు అనమాట. ఇప్పుడు 100 రూపాయల ప్రోడక్ట్ ఉంది, 30 రూపాయలు మీకు అడ్వాన్స్ ఇచ్చాను నేను, ఇంకా 70 రూపాయలు కట్టాలి, ప్రోడక్ట్ నీకు పంపించేస్తాను, ఆ 70 రూపాయలు కట్టవు, ఇంకా వదిలేస్తాను అనమాట.
దానివల్ల ఏమైందంటే ఇండియా మీద క్రెడిటబిలిటీ అనేది పోయింది మేడం. ఇండియన్స్ నమ్మడం వాళ్ళు బంద్ చేశారనమాట. అరే ఇండియన్స్ ఆర్ చీటర్స్ అనేసి ఆ లెవెల్ తీసుకొచ్చి వదిలేరనమాట. దానివల్ల ప్రాబ్లం. ఓకే. అంతే కదా మేడం. ఇప్పుడు ఒక పర్టికులర్‌గా ఒక దేశంలో ఉన్న ఒక వ్యక్తి మీకు మోసం చేశారనుకోండి. మీరు ఏమనుకుంటారు? ఒక వ్యక్తి గురించి మీరు ఆలోచించరు. ఆ దేశం గురించి మీరు ఆలోచిస్తారు కదా! సో, వాళ్ళ కూడా ఇమాజినేషన్ వాళ్ళది అట్లనే ఫిక్స్ అయిపోయిందనమాట. అది మన దౌర్భాగ్యం అనుకో. కొంతమంది చేసిన దాని గురించి అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అర్థమైంది. సో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది? లైక్ వాళ్ళ ఫెస్టివల్స్ ఏంటి? వాళ్ళ దేవుళ్ళు ఎవరు? ఎలా చూస్తారు? మీరు అనుకోవచ్చు చైనా అంటే చాలా అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీ అది ఇది అనుకుంటారు. వాళ్ళ ప్రపంచం మొత్తంలో ఎక్కువ మటుకు చేతబడులు జరిగేది చైనాలో. మీకు తెలుసా ఆ విషయం? మీరు ఎప్పుడైనా గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కడ జరుగుతాయి ఎక్కువ అంటే చైనాలో జరుగుతాయి అన్నమాట. వాళ్ళ నమ్మకం అండి అది. యాక్చువల్లీ ఏంటంటే అమ్మాయిల వశీకరణ అని నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. అవి కూడా మీరు చూస్తే సర్ప్రైజ్ అవుతారు. ఆ పూజలు చేసేటప్పుడు వాళ్ళ అమ్మాయిల ఫోటోలు పెట్టి అంటే మీన్స్ మన దగ్గర బాబాలు ఎలా ఉంటారో వాళ్ళ దగ్గర చైనాలో కూడా ఉంటారు బాబాలు. సో ఈ అబ్బాయిలు పోయి ఆ అమ్మాయిలను వశీకరించుకోవాలని చెప్పేసి వాళ్ళ ఫోటోలు పెట్టి పూజలు చేయిస్తారు అక్కడ. అంటే అంటే వశీకరణ పూజలు అంటారు వీటిని. ఆ నమ్మకాలు ఉండే వాళ్ళ దగ్గర చాలా. ఇప్పటికి మరి అంత డెవలప్డ్ కంట్రీ అంటారు. అదే కదా. సైమల్టేనియస్‌గా 2 ఉంటాయి వాళ్ళకి. ట్రెడిషన్ ఉంటది. ప్లస్ ఇది కూడా డెవలప్‌మెంట్ కూడా ఉంటది. ఓకే. వాళ్ళ దేవుళ్ళు కూడా మన దేవుళ్ళు లానేనా అంటే? ఇంచుమించు అప్రాక్సిమేట్లీ అలానే ఉంటారు మేడం. కానీ షేప్స్ ఇంకా డిజైన్స్ డిఫరెంట్ ఉంటది అంతే. లక్ష్మీదేవి గాని, నరసింహస్వామి గాని, మన గ్రామ దేవతలు ఉంటారు కదా! అట్లా వాళ్ళవి కూడా కొంచెం ఉంటది సేమ్. పోతరాజులు అని అంటారు కదా! అలా ఉంటారు. కానీ మనకి వాళ్ళకి కొంచెం తేడా ఉంటది అంతే. వాళ్ళు పూజించే విధానం వేరే ఉంటది. మనం పూజించే విధానం వేరే ఉంటది. కానీ ఆల్మోస్ట్ మనలాగానే ఇంచుమించు మనం ఆల్మోస్ట్ నైబర్స్ కదా మేడం. మన కల్చర్ ట్రెడిషన్స్ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు సేమే ఉంటాయి. ఓకే. ఫెస్టివల్స్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంటి వాళ్ళకి? స్ప్రింగ్ ఫెస్టివల్ అది. స్ప్రింగ్ ఫెస్టివల్. చైనీస్ న్యూ ఇయర్. చైనీస్ న్యూ ఇయర్ బాగా చాలా హ్యూజ్‌గా సెలబ్రేట్ చేస్తారు. అది ఆల్మోస్ట్ ఏంటంటే అరౌండ్ 30 డేస్ వరకు లీవ్ ఉంటదన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ చైనా టు చైనా టోటల్ క్లోజ్ ఉంటది. మొత్తం షాప్స్ అన్ని అందరూ ఊర్లలోకి వెళ్ళిపోతారు. ఎమర్జెన్సీస్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కొంతమంది అంతే. ఆన్ జాబ్ స్పెషల్ డ్యూటీస్ లో ఉంటారు. మిగతా అంతా క్లోజ్. ఓకే. స్ప్రింగ్ ఫెస్టివల్ బాగా జరుపుకుంటారు. బాగా. ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ మైగ్రేషన్ జరిగేది అదొకటే అనమాట. మన దగ్గర ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళంతా ఆంధ్ర రాష్ట్రకి వెళ్ళిపోతారు కదా సంక్రాంతికి. ఇప్పుడు హైదరాబాద్ ఆల్మోస్ట్ సగం ఎంటీ అయిపోతుంది కదా. సేమ్ అట్లా చైనాలో సిటీస్ అన్ని ఎంటీ అయిపోతాయి, విలేజెస్ అన్ని ఫుల్ అయిపోతాయి. ఆ టైంలో అందరూ వెళ్ళిపోతారు కంపల్సరీ. అలా ఉంటది పరిస్థితి. ఓకే. కాస్ట్ ఫీలింగ్, రిలీజియన్స్ ఇవి ఉంటాయా వాళ్ళకి? రిలీజియన్ అనేది మంచి కాన్సెప్ట్ మేడం చైనాలో. రిలీజియన్ అనేది ఎలా ఉంటదంటే మన దగ్గర అన్ఫార్చునేట్ మైనారిటీ గేమ్స్ చాలా మటుకు ప్లే చేస్తూ ఉంటారు రిలీజియన్ పేరు పెట్టుకొని. మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే క్యాస్ట్ రిలీజియన్ బట్టి ఓటింగ్ అనేది స్టార్ట్ ఉంటుంది. కానీ చైనాలో కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది మేడం. రిలీజియన్ అనేది నీ ఇంటి వరకే, అంటే నీ ఇంటి గడప వరకే నువ్వు రిలీజియన్ పెట్టుకో. నువ్వు బయట పెట్టేవి అడుగు అంటే నువ్వు ఆల్మోస్ట్ ఒక మనిషివి, సాధారణమైన మనిషివి. నేను రిలీజియన్ పెట్టుకుంటాను, నేను స్లోగన్లు ఇచ్చుకుంటాను, నేను జెండాలు పట్టుకొని తిరుగుతాను, లేకుంటే పొద్దున 5 గంటలకు లేచి నేను అరుస్తాను మైక్లలో అంటే కుదరదు. మక్కలు ఇరగొట్టి ఇస్తారు అక్కడ. అవునా? వాళ్ళ ఇంటి వరకే, హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఇంకేదైనా ఇంటి వరకే. నీ ఇంటి గడప దాటిన తర్వాత నువ్వు మనిషివే. అక్కడ ఇంకేదో డిస్క్రిమినేషన్ ఉండదు మేడం. నువ్వు రిచ్ నేను పూర్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎప్పుడైనా ఈక్వలే. నేను నీకు నీ దగ్గర డబ్బులు లేవు, నేను చీప్గా చూస్తా అంటే అక్కడ కుదరదు. అక్కడ యు ఆర్ ఈక్వల్ టు మీ. మనిషి లాగానే చూడు. ఓకే. క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? క్యాస్ట్ ఫీలింగ్ చాలా తక్కువ మేడం. అది బయట మనకు కనబడదు. నాకు సర్ప్రైజింగ్ ఒకసారి ఏమనిపిస్తుంది అంటే మేడం, నేను మా ఫ్రెండ్స్ ఒకసారి అవుటింగ్లో కూర్చున్నాము. ఇట్లా బయట ఈవినింగ్లో మనము కాఫీ తాగుతాం కదా, అట్లా కాఫీ షాప్ పక్కన బయట కూర్చున్నాము. ఒక బెగ్గర్ లాంటాడు వాడు. అడుగుతున్నాడు అందరినీ. అడిగిన తర్వాత వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను షాక్ అండ్ సర్ప్రైజ్ అయినా. ఈడంటా ఇప్పటిదాకా నన్ను అడిగాడు, డబ్బులు అడిగాడు, ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అనుకున్నాను. అనగానే ఆ షాప్ ఓనర్ అడిగాను, ఇదేంటి ఇక్కడ కూర్చున్నాడంటే పర్లేదు ఏమైంది అంటున్నాడు. మిమ్మల్ని అక్కడ బెగ్ చేసుకున్నాడు, మీ పక్కన కూర్చున్నాడు. అంతే. పట్టించుకోరు. మనము ఒక పెద్ద షోరూమ్ ఉంది మేడం. షోరూమ్ బయట ఒక బజ్జీ బండి పెడతాము అంటే ఆ షోరూమ్ ఒప్పుకుంటాడు. ఏంట్రా నేను ఇన్ని లక్షలు కోట్లు పెట్టి నేను పెట్టుకున్నాను, నువ్వు వచ్చి నా ముందు బజ్జీ బండి పెట్టావు అంటే వాడు పెట్టనివాడు కదా. అక్కడ అట్లా ఉండదు. అక్కడ పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి. ఇక్కడ వాడు ఏదో చిన్న చిన్న స్టాల్స్ పెడతారు వాళ్ళు రోడ్ల పైన. ఈవినింగ్ టైంలో ఎవడు అబ్జెక్ట్ చేయడు. అది నాకు షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఇదేంట్రా బాబు, వాడు అంత పెద్ద అన్ని లక్షలు పెట్టి వాడు షోరూమ్ పెట్టుకొని వాడు ముందు బజ్జీ పెడితే వాడు ఆపట్లేదంటే అంతే. చాలా
జనము అంటే మన వాళ్ళు బేసిక్గా మిడిల్ క్లాస్ అంటే ఒక ఆడి షోరూమ్కి వెళ్ళాలంటేనే భయపడతారు. దగ్గర కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళినా కూడా ఆడి కొనుక్కునే కెపాసిటీకి మనం ఒక 10% దూరంలో ఉన్నా కూడా ఆ షోరూంలోకి వెళ్ళాలంటే అప్పుడు వద్దులే అనుకుంటాం మనం. అక్కడ అట్లా ఏముండదు మేడం, వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్తారు. డిస్క్రిమినేషన్ అనే కాన్సెప్ట్ ఉండదు మేడం, అక్కడ చాలా తక్కువ కనబడతాం మనం. ఎవరైనా ఒకటే, ఎవరైనా ఒకటే, నిన్ను చీప్గా చూడాలి వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ ఆదనమాట. ఇప్పుడు మనం ఏంటంటే మేడం, ఎవరైనా చిన్న వాళ్ళని చూస్తే మన ఫీలింగ్ ఒక డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి అట్లా ఉండదు. వాడు ఎంత రిచోని చూస్తున్నా కానీ, ఎంత పూర్వని చూస్తున్నా కానీ అట్లనే ఉంటుంది వాడి ఫీలింగ్ అట్లనే ఉండదు. ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అక్కడ? మనకి ఆల్మోస్ట్ 13% అనుకుంటా. మన 1 రూపీ వచ్చేసి, సారీ, వాళ్ళ 1 రూపీ వచ్చి మనకి 13 రూపీస్ ఇక్కడ. ఆ లైఫ్ ఉంటుంది, లైఫ్ స్టాండర్డ్స్లో. అయినా కూడా వాళ్ళే ముందున్నారు మనకంటే. దట్ ఈస్ ద వన్ పాయింట్ వాట్ ఈస్ డిసప్పాయింటింగ్. పాకిస్తాన్తో, జింబాబ్వేతో, శ్రీలంకతో పోల్చుకొని మనం ఎదిగిపోయాం, మనం వాళ్ళకంటే బాగున్నాం అనే ఇదిలో ఇండియన్స్ ఉంటారు. అది మన దౌర్భాగ్యం అనుకోవాలి మేడం. మనము చిన్న చిన్న చెత్త కంట్రీస్తో మనం కంపేర్ చేసుకుంటూ మనం ఫీల్ అవుతున్నాం కదా, దానంత దౌర్భాగ్యం ఇంకేం లేదనుకోవాలి. మనం కాంపిటేట్ చేయాల్సింది చైనాతో కాంపిటేట్ చేయాలా, యూఎస్తో కాంపిటేట్ చేయాలా, ఇంగ్లాండ్తో కాంపిటేట్ చేయాలి. అటువంటి వారి కంట్రీస్తో కాంపిటేట్ చేసి అరే నాది ఇది అని పొజిషన్ చెప్పుకోవాలి. కానీ నేను పాకిస్తాన్ కాంపిటేట్ చేసుకుంటా, బంగ్లాదేశ్తో, నేపాల్తో, శ్రీలంకతో చేసి అరే అవన్నీ పిచ్చి పిచ్చి దేశాలతో కంపేర్ చేసుకుంటూ ఇంతమంది జనాలను, ఇంత టాలెంటెడ్ జనాలను పెట్టుకొని నువ్వు దాంతో కంపేర్ చేసుకోవడం అంటే దాంతో దౌర్భాగ్యం ఇంకేం లేదు కదా. చైనా మన నైబర్, కానీ మనకి పోటీ లేదు వాళ్ళతోటి. వాళ్ళు ఫీల్ అవ్వరు మేడం పోటీ. మనం అన్ఫార్చునేట్లీ అది మన దౌర్భాగ్యం అనుకోవాలి. మనం దే ఆర్ నాట్ ట్రీటింగ్ అస్ యాజ్ లైక్ ఏ కాంపిటేటర్ అనాలన్నమాట. ఎట్ ఆల్. వాళ్ళ ఇమాజినేషన్ ప్రకారం ఏంటంటే ఇండియా ఈజ్ ద ఇంజనీరింగ్ హబ్, ఇంజనీర్స్ తయారు చేసే హబ్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట, టు వర్క్ ఫర్ అదర్ కంట్రీస్. అది ఒక్క పాయింట్ ఉంది చూడండి, ఎంత డిసప్పాయింటింగ్. అంతే కదా మేడం, మన గురించి పక్క దేశాలు అదే అనుకుంటుంటాయి కదా బేసిక్ గా. అంతే కదా మేడం, వాళ్ళ ఇంజనీర్స్ తయారు చేస్తారు మన దగ్గర వర్క్ చేయడానికి, మన వేరే దేశాలలో పనిచేయడానికి వాళ్ళ ఇంజనీర్స్ని తయారు చేసి కోర్ టాలెంట్ని తీసుకొచ్చి మనకి ఇట్లా హాట్ కేక్ లాగా ఇస్తున్నారు పని చేసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అరే వీఆర్ రిక్రూటింగ్ పీపుల్ ఫ్రమ్ అదర్ ఇండియా, టాలెంటెడ్ పీపుల్, బట్ వీఆర్ పేయింగ్ మనీ. మనం డబ్బులు ఇచ్చి వాళ్ళ టాలెంట్ పిలుచుకొని మనం రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్లో చైనీస్ వాళ్ళని ఎంప్లాయీస్ లాగా తీసుకోరు. వాళ్ళు చాలా హుషారుగా వాళ్ళు చైనా వాళ్ళు చాలా. వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ఏదైనా ఫారెన్ స్టూడెంట్ని వాళ్ళు డబ్బులు మీన్స్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ యూనివర్సిటీ, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో నీకు ఫండింగ్ ఇచ్చి చదివిస్తారు. వాళ్ళు చదివించి వాళ్ళ టాలెంట్ ఏముందో అంతా నువ్వు కొట్టుకొని వచ్చేసేయండి చైనాకి అని చెప్పేసి అంటారు. అట్లా వాళ్ళు మైండ్ సెట్ అట్లా ప్రిపేర్ చేసి పెడతారు అనమాట. మీన్స్ యాక్చువల్లీ స్టూడెంట్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, పోయి చదువుకో, అబ్రాడ్లో చదువుకో, బట్ యూ షుడ్ కమ్ బ్యాక్ టు అవర్ కంట్రీ. అక్కడ నేర్చుకున్న టాలెంట్ అంతా ఇక్కడ ఉపయోగించి నువ్వు ఇక్కడ కంట్రీని డెవలప్ చేయి. అంతేగాని నువ్వు అక్కడ కూర్చొని నువ్వు వాళ్ళకే నేను సేవ చేస్తా, వాళ్ళకే ఊడిగం చేస్తూ నేను బతికేస్తా, నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించొద్దు. నిన్ను గవర్నమెంట్ ఫండ్ చేస్తుందంటే నువ్వు దేశం గురించి ఆలోచించాలా, అక్కడ టాలెంట్ అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని చెప్పేసి అనుకుంటాను. వెనక్కి రావాల్సిందే రూల్ అది. నువ్వు బయట చదువుకో, బయట నేర్చుకో, చైనాకి వచ్చి నువ్వు ఆ టాలెంట్ అంతా ఇక్కడ పెట్టు అంతే. వాళ్ళు ఏంటంటే మేడం ఇప్పుడు ఎవరికన్నా ఫండింగ్ ఇస్తున్నారు, మన దగ్గర ఏంటంటే మనం సింపుల్గా కోట్ల బ్యాంక్ లోన్లు తీసుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోతారు. వాళ్ళని ఏమైనా పీక వెళ్తా అంటే మనం ఏం పీకలేము. పోయి వాళ్ళు లండన్లో కూర్చొని వాళ్ళు లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తారు. అయ్యో, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఒక చిన్న పాడ్కాస్ట్ ఇస్తే కూడా వాళ్ళు హీరోస్ అయిపోతారు. అట్లా అయిపోయింది. కానీ చైనాలో అట్లా కాదు. నువ్వు డబ్బులు నువ్వు దొబ్బినట్టు తెలిసింది అనుకోండి, నీ ప్రావిన్సే నువ్వు దాటలేవు. ఇంకా నీ ప్రావిన్స్ నువ్వు దాటలేవు. నీకు ట్రైన్లో యాక్సెస్ ఉండదు, బస్సెస్లో యాక్సెస్ ఉండదు, ఎయిర్పోర్ట్స్లో మాత్రం అసలుకే మర్చిపోయి. ఇంకా నువ్వు దేశం ఎలా వదిలిపట్టుకుపోతావు? మన దగ్గర కార్నర్ నోటీస్ అంటారు, యాక్చువల్లీ లుకౌట్ నోటీస్ అంటారు కదా. లుకౌట్ నోటీస్ ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే అబ్రాడ్స్లో, వీళ్ళు ఓన్లీ ఎయిర్పోర్ట్స్లో వీళ్ళు క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. వాళ్ళ దగ్గర అట్లా కాదు. వాళ్ళ దగ్గర లోకల్గా బస్సెస్లో కానీ ట్రైన్స్లో కానీ వీళ్ళు కంపల్సరీ వీళ్ళ ఆధార్ కార్డ్, మన ఆధార్ కార్డ్ లాగా వాళ్ళ కార్డు ఉంటుంది, తంక్షి కార్డు ఉంటుంది. ఆ కార్డు చూపించి వాళ్ళు ట్రావెల్ చేయాలి. వాళ్ళు ఒకసారి దాని మీద రెడ్ కార్నర్ నోటీస్ పడింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు దొరికిపోతారు. ఎక్కడ పోయినా కానీ వాళ్ళు ట్రావెల్ చేయలేరు ఎక్కడ. అలా బ్లాక్ చేసి పెడతాను అన్నమాట. ఓకే, పిల్లల్ని పెంచడంలో ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు పిల్లలు ఫోన్కి అడిక్టెడ్ కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తామనడంలో కానీ ఉంటే అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది? పేరెంట్స్ వాళ్ళని ఎలా మార్చుకుంటారు? ఓకే మేడం, మీరు పిల్లల గురించి అడిగారు కదా, దానికన్నా ముందు ఒక టాపిక్ మీరు రేజ్ చేస్తారు, డ్రగ్స్ గురించి. చైనా, నేను ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ
డ్రగ్స్ డ్రగ్ ఫ్రీ సొసైటీనా? అదే ఆల్మోస్ట్ చైనా అయితే కంపల్సరీ. కానీ ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళకి బాగా అడిక్ట్ చేస్తారని చెప్పి అనుకుంటారు. నేను ఆ వర్డ్ కూడా నేను చెప్పదలుచుకోలేదు దీంట్లో. సో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. కానీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మన దగ్గర ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అనుకోండి చాలా మంది సెలబ్రిటీస్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. మీరు కూడా చూసే ఉంటారు న్యూస్ ఛానల్స్. సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. మన దగ్గర ఏంటంటే ఓన్లీ షో ఆఫ్ నడుస్తుంది. న్యూస్ ఛానల్స్ వస్తాయి, న్యూస్ ఛానల్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అది అంటారు ఇది అంటారు, ఈ సెలబ్రిటీ వచ్చాడు ఆ సెలబ్రిటీ వచ్చాడు, ఎంక్వైరీ, ఓన్లీ ఎంక్వైరీస్ జరుగుతాయి మన దగ్గర. దానికన్నా ఫర్దర్గా ఏం కాదు. రైట్. చైనాలో ఆల్మోస్ట్ 7 నుంచి 8 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. చైనాలో మీకు తెలిసిన మంచి బెస్ట్ యాక్టర్ ఎవరు చెప్పండి మేడం? యాక్టర్ వరల్డ్ ఫేమస్ యాక్టర్ జాకీ చాన్ పేరు మీరు వినండి. వరల్డ్ ఫేమస్ యాక్టర్ కదా ఆయన. ఈ కెన్ ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ, ఎందుకంటే ప్రపంచంలో బెస్ట్ యాక్టర్. సో వాళ్ళ కొడుకు జేసీ అని ఆ పేరు, వాడు ఒకసారి చైనాలో వీడ్ అంటే గంజాయితోని ఒకసారి దొరికాడు. వాడు దొరికితే వాడిని తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకెళ్ళి 6 నెలలు బొక్కలు పెట్టారు. వాడిని 6 నెలలు బొక్కలు పెట్టి వాడిని వాళ్ళ ఫ్రెండ్స్ని బొక్కలు పెట్టి దాని తర్వాత వాళ్ళ ఫాదర్ ఎంతో లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, అంటే ఆల్మోస్ట్ పోయి గవర్నమెంట్ అఫీషియల్స్ ఆ పొలిటికల్ లీడర్స్ కాళ్ళు పట్టుకుంటే 6 నెలల తర్వాత వాడిని బయటికి తీసుకొచ్చి ఒక పెద్ద న్యూస్ గ్యాదరింగ్ పెట్టారు. మీన్స్ న్యూస్ ఉంటుంది కదా, న్యూస్ ఛానల్స్ అందరినీ పిలిచి పబ్లిక్ అపాలజీ చెప్పించారు. వాడితో పబ్లిక్ అపాలజీ చెప్పించి వాడిని ముక్కు నేలకు రాయించి, నేను చేసిన తప్పు, చైనాలో ఉండి ఇలాంటివన్నీ నేను చేయదలుచుకోలేను, మా ఫాదర్ పేరు ఖరాబ్ చేశాను, ఈవెన్ గవర్నమెంట్ పేరు కూడా నేను ఖరాబ్ చేశాను, కాబట్టి నీ దేశం వదిలిపోతే వెళ్ళిపోతున్నా అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు యూఎస్కి. మళ్ళీ దాని తర్వాత రాలేదు ఇంకా చైనాకి. సీరియస్లీ? ఎస్. జస్ట్ గంజాయి తాగినందుకు? గంజాయి వాడి ఇంట్లో దొరికినందుకు కొంచెం. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి, అంత పెద్ద సెలబ్రిటీ కొడుకే ముక్కుకు నేలకు రాసి గవర్నమెంట్ కాలు పట్టుకొని నేను తప్పు చేశాను, నేను ఇంకోసారి చెయ్యాను, నేను మీ దేశానికి రాను అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడంటే మీరు నార్మల్ ఉన్న జనాల పరిస్థితి ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి. అంతే, అట్టే జైల్లోనే ఉండిపోతారు. 53 కాన్సెప్ట్. మీరు దొరికారా, మిమ్మల్ని తీసుకెళ్తారు, కూర్చోబెట్టేస్తారు, 53 ఇచ్చేసి కూర్చోబెట్టేస్తారు అనమాట. ఏ విషయంలో అన్నా మీరు ఆ క్రైమ్స్ మీరు ఇమాజిన్ చేసుకోలేను. ఇంకా ఈ డ్రగ్ అనేది చాలా డేంజరస్ అఫెన్స్. చైనాలో దొరికామా చచ్చామా. పిల్లలు మాట వినట్లేదు ఇట్లా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా పిల్లలు వినట్లేదు. కొంతమంది మొండి పిల్లలు ఉంటారు, లేకుంటే అడిక్టెడ్ టు మొబైల్స్. ఈ డ్రగ్స్ అవన్నీ సెకండరీ. అక్కడైతే మనం ఇమాజిన్ చేయలేము. మనము అయిపోయింది దాని గురించి మర్చిపోండి. ఇంకా డ్రగ్స్ అనే కాన్సెప్ట్ లేదు, గన్ కల్చర్ అనేది కాన్సెప్ట్ లేదు. గన్ ఒకటి దగ్గర ఉండదు అక్కడ, యుఎస్ లో ఉన్నట్టు అక్కడ కూడా అట్లాంటిది ఉండదు. పిల్లలు చాలా మంది మొండితనం బాగా చూపిస్తా ఉంటారు చైనాలో. మొండితనం చూపించే వాళ్ళు కానీ, మొబైల్ అడిక్ట్ కానీ, ఈ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కొన్ని ఆర్మీ క్యాంప్స్ ఉంటాయి, వాళ్ళకి ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్స్ ఉంటాయి పిల్లలకి. నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు కదా మేడం, నార్మల్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ 1 month వాళ్ళకి ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది. అది మ్యాండేట్, పిల్లలందరికీ మ్యాండేట్. వాళ్ళు తీసుకోవాల్సిందే, పోయి వాళ్ళు ట్రైన్ చేయాల్సిన వాళ్ళు. మనము పిక్నిక్స్కి ఎలా వెళ్తాం మనం, ఇక్కడ స్కూల్ పిల్లలు, అక్కడ మన ఎన్సీసీకి అట్లా ఉంటుంది కదా, సేమ్ అక్కడ అయితే 1 month ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో వాళ్ళు ఏంటంటే ఆర్మీ వాళ్ళు ఎవరెవరికి క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు చూసుకొని వాళ్ళని ఫిల్టర్ చేసుకుంటారు. అరే వీడి ఫ్యూచర్ ఇలా ఉంటుంది, వీడి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వీడు ఈ డిపార్ట్మెంట్కి పనిచేస్తాడు, ఓకే వీడికి క్యాపబిలిటీ ఈ కెపాసిటీ ఉంది కాబట్టి వీడిని ఎయిర్ ఫోర్స్లో పెడదామా, ఆర్మీలో పెడదామా, లేకుంటే వీడిని ఇగ్నోర్ చేద్దామా. అంటే ఇగ్నోరింగ్ అక్కడే ఉంటుంది, అరే వీడు పనికిరాడు ఇంకా చెత్త అని చెప్పేసి వాడిని పక్కకు చేపిస్తారు. ఆ 1 month లో వాళ్ళు ఫిల్టర్ చేసుకొని వాడు ఆల్మోస్ట్ 12th class అంటే మీన్స్ ఇంటర్మీడియట్ ఇచ్చేంత వరకు వాడిని అబ్జర్వ్ చేస్తూ వాడి పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. వీడి కెపాసిటీ ఉంది అని చెప్పేసి వాడిని వాడిని ఎంకరేజ్ చేస్తారన్నమాట. అరే నువ్వు దీనికి నీకు మంచిగా ఈజీగా వస్తుంది, నీకు నువ్వు ఇట్లా ట్రైనింగ్ చేసుకో అని చెప్పి వాడిని ఆ లెవెల్లో వాడిని ఎంకరేజ్ చేస్తే తీసుకొస్తారన్నమాట. మీకు ఒలింపిక్స్ గురించి చెప్పాను కదా, సేమ్ టు సేమ్ ఇట్లా ఆర్మీ గురించి కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ దాని గురించి కానీ వాళ్ళు చేస్తారన్నమాట అట్లా. సో వినకపోతే ఏం చేస్తారంటే సేమ్ ఇదే క్యాంప్స్ లో ఇంకో డిటెక్షన్ క్యాంప్స్ ఉన్నాయి కదా, ఈగల్ ముస్లిమ్స్ నేను చెప్పాను కదా, కమ్యూనిటీ మొత్తం బ్లాక్ చేసి పెట్టారని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఏజెన్సీ ప్రొటెస్ట్ చేయడం అట్లా చేయడం వల్ల వాళ్ళని అట్లా పెట్టి వాళ్ళని మంచిగా ట్రీట్ చేసి పెట్టుకుంటున్నారు. సేమ్ ఇట్లా పిల్లలు కూడా మొండి పిల్లలు వినకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకొచ్చి ఆర్మీ క్యాంప్లో వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇస్తారు అన్నమాట. పేరెంట్స్ నుంచి దూరంగా ఫుడ్ పెడుతూ వాళ్ళని పొద్దున్న లేచి రన్నింగ్ చేయించడము, అన్ని చేయించడం, మొబైల్ అంటేనే చిరాకు పుట్టే అంత లెవెల్కి వాళ్ళని ట్రైన్ చేస్తారు. ఇంకా పనిష్మెంట్స్ ఇవ్వడం అన్ని చేస్తారు. చేసిన తర్వాత ఆల్మోస్ట్ క్యాంప్ అయిపోతుంది కదా, ఆ వీడియోస్ చూస్తే నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది.
వాళ్ళు పోయి వాళ్ళ తల్లిదండ్రులను పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఏడుస్తారు ఇంకా బీభత్సంగా. ఇంకోసారి ఇట్లాంటి తప్పు చెయ్యమని చెప్పేసి. ఓకే. అది ఏంటంటే టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంటారు ఆ వీడియోస్. నేను చూసి ఇంకా టిక్‌టాక్‌లో చూసాను. దానివల్ల ఏంటంటే ఫర్దర్‌గా వేరే పిల్లలు కూడా చూస్తుంటారు కదా! ఓహో! ఓకే. మనం ఇట్లా చేసామనుకో ఆటోమేటిక్‌గా మన పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తారు. డైరెక్ట్ తీసుకెళ్ళి క్యాంప్‌లో ఏసేస్తారు. మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటది. వద్దురా బాబు ఎందుకు టెన్షన్ అని చెప్పి వీళ్ళు అడిక్షన్ మానేసుకుంటారు. ఇంకా పిల్లలకి యాక్సెస్ లేదు మేడం. అవునా? సోషల్ మీడియాకి యాక్సెస్ ఉండదు. ఇప్పుడు మన దగ్గర కూడా ఫార్చునేట్‌లీ వస్తుందనుకుంటా. అది ఎందుకు వస్తే లేదు? చాలా మంచిది.